నమస్తే, వెల్కమ్ టు ప్రత్యేక ఇంటర్వ్యూ. నా పేరు శ్రీనివాసరెడ్డి. స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఛానల్లో ఈరోజు మనం ముఖ్య అతిథితో ఇంటర్వ్యూ చేస్తున్నాము. గూడూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అగ్ర కులాలతో పాటు బడుగు బలహీన వర్గాలు మైనారిటీ అందరితో కలిసి మెలిసి ఉండే వ్యక్తి మేరిగి మురళీధర్ గారు. ఆయన గూడూరు నియోజకవర్గానికి రేపు 2024లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎంతో మంచి పేరున్న వ్యక్తి, ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే పేరున్న వ్యక్తి మేరిగి మురళీధర్ గారు. ఆయన ఈసారి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఇటు నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన పేరు చెబితే వాళ్ళ ముఖాలలో ఒక ఆనందం కనిపిస్తుంది. ఒక మంచి వ్యక్తి ఎమ్మెల్యేగా వస్తున్నాడు, 10 మంది సహాయపడే వ్యక్తి, ఎవరిని కూడా దూషించిన వ్యక్తి వస్తున్నాడని చెప్పి ఒక ఆనందం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టిన యొక్క అనుభవం ఉంది. అదేవిధంగా జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో మంచి సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మేకపాటి కుటుంబానికి పెట్టింది పేరుగా కలిసిమెలిసి ఉండే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున 2024లో గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ రోజు మనం ఆయనతో ఈ యొక్క ప్రత్యేక ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. బాగున్నారు సార్? బాగున్నాను సార్. ఎలా ఉంది సార్? నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నారు, బాగా తిరుగుతున్నట్టు కనిపిస్తున్నారు. స్పందన ఎలా కనిపిస్తుంది సార్? ఇప్పుడు కూడా మీరు రాకముందు ఒక 300 ఏళ్ళు తిరిగి వచ్చాను. బాగుంది, మంచి వాతావరణం ఉంది. జగనానికి ఎప్పుడెప్పుడు ఓట్లు వేస్తామని ఒక మంచి వాతావరణంలో మరి పబ్లిక్ చాలా కుతూహలంగా ఉన్నారు. గొప్పగా ఈసారి జగనానికి రెండోసారి మరి ముఖ్యమంత్రి చేయాలని పట్టుదలతో కంకణబద్దులై ఉన్నారు. వాతావరణం అట్లా కనబడతా ఉంది. రేపు జరిగే ఎన్నికల తర్వాత మేరిగి మురళీధర్ అనే వాయిస్ మేము వినొచ్చా? ఖచ్చితంగా అండి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే జగనన్న ఆశీర్వాదం దొరికినప్పుడే భవిష్యత్తు మారిపోతుంది అంతే. ఎందుకంటే జనరంజక పాలన అందిస్తున్నాడు. అట్లాంటి వ్యక్తి ఆశీర్వదించారంటే ఆటోమేటిక్గా భవిష్యత్తు వచ్చేస్తుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మాకంటే మా భవిష్యత్తుని చాలా గొప్పగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు ఆయన. ఇప్పుడు గూడూరులో నేను లాస్ట్ ఎలక్షన్స్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో నాకు టికెట్ అనేది మిస్ అయింది. ఎందుకంటే అప్పుడు ఎంపీగా పనిచేసినటువంటి మన డాక్టర్ వరప్రసాద్ గారు మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం రిజైన్ చేయడం జరిగింది. ఆయన రిజైన్ చేయడం అంటే అది త్యాగం. అప్పుడు ఆయనకి ఎక్కడ కావాలని మన పార్టీ అడిగినప్పుడు గూడూరు ఆయన చూసించుకున్నారు. అప్పుడు ఆయన సేవ ముందు దీని ముందు నేను తక్కువగా అనిపించింది నాకు ఎందుకంటే ఆయన త్యాగం చేశారు 15 ఏళ్ళు. కాబట్టి ఆయన టికెట్ అనగానే స్వాగతించాం. ఆ క్రమశిక్షణ నాకు కలిసి వచ్చింది. పార్టీ విధేయుడిగా పార్టీ నిర్ణయం తీసుకుంటే పార్టీ అన్ని కోణాలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది. మన స్వాగతం చెప్పడమే, విధేయుడిగా ఉండడమే, అంతేగాని వేరే రకంగా ఏదో అన్నట్టు కాదు. వ్యవస్థ వాటి ముందు మనం చాలా తక్కువ, చాలా నామినల్ అనే ఫీలింగ్ ఉంది. కాబట్టి నేను క్రమశిక్షణ సైనికుడిగా ఎక్కడ ఇది లేకుండా మరి పార్టీని ముందుకు తీసుకెళ్తూ నా శక్తి వరకు ఉడతా భక్తిగా నా ప్రవర్తన నేను ఉన్నాను. అందువల్ల జగన్ సారు నన్ను నా క్రమశిక్షణ మెచ్చి ఆయన పేరు పెట్టి పిలుస్తున్నప్పుడే మా భవిష్యత్తు ఎప్పుడు పచ్చదనంగా ఉంటుందన్న వాతావరణం మాకు తెలుసు. సహజం ఈ పదవులన్నీ కూడా వీటి పెద్ద ఇది ఉండదండి, తృప్తి ఉండదు. కానీ ఆయన పేరు పెట్టి పిలిస్తే అదే మాకు చాలా తృప్తి అనిపిస్తుంది. పదవుల్లో అంటే కూడా ఎక్కువ అనిపిస్తుంది. ప్రతి ఒక్కటి పదవి అనేది ఒక సాధనం, పనిచేయడానికి ఒక మంచి సాధనం. కానీ ఆయనకి మనసులో మనం ఉన్నాం, మనకు అడ్రస్ ఉంది, మన ఇది ఆయన దగ్గర ఉంది, మన అకౌంట్ ఆయన దగ్గర ఉంది అని ఒక ఫీలింగ్ చాలా గొప్పగా అనిపిస్తుంది. పార్టీకి మీరు వేరే విధేయుడిగా ఉంటున్నారు. మరి 2014లో మీకు మునిచి చూపించింది, 2019లో మునిచి చూపించింది. అయినా కానీ మీరు ఏమాత్రం బాధపడకుండా మీరు పార్టీని నమ్ముకుని ఉన్నారు. ఇప్పటికైనా నేను వీర విధేయుడు అన్నా కానీ విధేయుడు మాత్రం. ఎందుకంటే కొంతమంది రకరకాల మాటలు మాట్లాడారు, మీరు గమనించారో లేదో. విధేయుడు అనేది చాలు, మనం విధేయుడిగా ఉంటాం అంతే. వీర విధేయులంతా అలివిగానట్టు మాట్లాడేశారు. కాలే వరకు జగనంతోనే అన్నారు, ఇంకోటి అన్నారు. పరీక్ష పెట్టినప్పుడు ఫెయిల్యూర్ అయిపోయారు. ప్రజలు బాగా గమనిస్తున్నారు వాళ్ళని. అందువల్ల నాకు అంత అలివిగాని మాటలు మాట్లాడలేను. కానీ నేనైతే ఒక క్రమశిక్షణ కలిగిన చిన్న కార్యకర్తను, పార్టీకి విధేయుడును. పార్టీ ఉంటేనే మేమండి, పార్టీ లేకపోతే మా శక్తి ఎంత, వ్యక్తుల శక్తి ఎంత అండి. అందులో పార్టీ అధినేత మమ్మల్ని అందరినీ
ప్రియరంజకంగా చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఎంతో తృప్తితో చేస్తున్నాం. బేరేజ్ వేసుకుంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి బేరేజ్ వేసుకుంటే వాడుకొని వదిలేస్తాడండి చంద్రబాబు గారు, వాడుకొని వదిలేస్తారు. పనబాక లక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ ఏదో చేసేస్తారని వెళ్ళిపోయారు. ఈరోజు ఏమైందండి, మొండి చేయి అయిపోయింది కదా. ఆ రోజు చంద్రబాబు గారు ప్రామిస్ చేస్తే ఇక్కడ ఎవరు దొరకలే ఎంపీగా క్యాండిడేట్లు. ఆ రోజు వాళ్ళకి మీకు నెక్స్ట్ ఎలక్షన్లో భార్య భర్తకి ఇద్దరికి ఇస్తామని చెప్పారు. ఆ స్థాయిలో వ్యక్తి చెప్పినప్పుడు ఆశపడతారు కదండి. నువ్వు చేసిన చేష్టాలు ఏంటి, ఈరోజు వేరే సెలక్షన్ విధిలోకి పోతావా? అసలు ఏమి లేదండి ఆయనకి తెలుసు. ఒక పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డి అండి, పట్టుదలైన వ్యక్తిగా ఆయన పార్టీ పెట్టిన తర్వాత నేను ఆ సిద్ధాంతాలు నేను నడుస్తానని అన్నాడు అంతే. అది ఒక పౌరుషం రావాలి, ఆ పట్టుదల రావాలి, అది రావాలి. ఒక ఆయన ఓన్ మేనిఫెస్టో పెడుతున్నాడు, నాకు తీర్పు అడుగుతున్నాడు. నువ్వు వాళ్ళది వీళ్ళది పొత్తు పెట్టుకుంటే ఏ మేనిఫెస్టో అనేది? రాజకీయాలు ఎంత దుర్లభంగా ఉంటుంది చూడండి. ఇది చాలా బాధేస్తుంది. కొన్ని రోజులు పవన్ తిడతాడు, పవన్తో పోయి కలుస్తాడు, బీజేపీని తిడతాడు, బీజేపీతో కలుస్తారు. ఏం సిద్ధాంతం ఇది? అవకాశవాద సిద్ధాంతం. ఒకసారి విమర్శిస్తాం, ఎంతగా విమర్శించాడు? మోడీ గారినే వ్యక్తిగతంగా దూషించాడు ప్రధానమంత్రిని. ఆయన సెటైర్లు వేశారు, నాకు భార్య ఉంది ఆయనకి లేదు, నాకు పిల్లలు ఉన్నారు ఆయనకి లేరు అంటే ఆయన అంత ఎగతాళిగా మాట్లాడి ఈరోజు వెంపర్లాడుతున్నారు. ప్రజలందరూ గమనించరండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇట్లాంటి వ్యక్తిత్వం ఉంటే ముఖ్యమంత్రి కాగలుగుతారా? కాబట్టి స్పష్టంగా తీర్పు రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేశారు. అందులో ఆయన గొప్ప విషయం పేదల్ని హక్కును చేర్చుకున్నారండి. ఆ గుణం ఎవరికి రాదు. అందుకే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలంతా కూడా మమ్మల్ని హక్కును చేర్చుకుంటున్నారు, మహిళల్ని గౌరవిస్తున్నాను, వేదికల మీద బడుగు బలహీన వర్గాలు సాధికారత అది ఇదని మాట్లాడి తప్పితే ఎవ్వరు చేసింది లేదండి. మనగారు జగన్మోహన్ రెడ్డి గారు యోధు. నాకు తెలిసినంతవరకు నవయుగ వైతాళికుడు అని చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అంత గొప్పగా సామాన్య సాధికారత అందరిని హక్కును చేర్చుకున్నాడు. ఈరోజు రాజ్యాధికారం ఇస్తున్నారు. ఎంతమంది రాజ్యసభలో బీసీలకు ఇస్తున్నారండి? రాజ్యసభలో బీసీలు అసలు ఎప్పుడైనా తెలుగుదేశంలో ఉన్నిందా? పార్టీ బీసీ పార్టీ అంటారు తప్ప నేతి బీరకాయల నెయ్యలేని విధంగా బీసీలు అవకాశాలే లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఇస్తున్నారు, ఎంత అభిమానంగా మాట్లాడుతున్నాడు, అన్ని వర్గాలని గొప్పగా చెప్తున్నాడు కదా మనస్ఫూర్తిగా. మీరు గమనించాల్సింది ఒక్క విషయం అండి, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా ఇదని చెప్పి మాట్లాడుతున్నారు కదా అందరినీ. అది ఆత్మీయంగా ఉందా లేదా అనేది మీరు విశ్లేషించండి. మరి ఆత్మీయంగా అంత సాధికారత కనబడుతుంది కదా, మరి ఈ వర్గాలని ఆయనకు అండగా ఉంటారు కదా. మరి ఏ రకంగా ఊరికే ఇదో మాట్లాడడం, వాళ్ళని రెచ్చగొట్టడం, వీళ్ళని నువ్వు చెప్పండి ఈ పని చేశాను నేనని చెప్పుకోండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, నేను ఈ పని చేశానని చెప్పుకునే దానికి ఏమీ లేదు. ఆ జన్మభూమిలో ఎంత రాజకీయం, ప్రతిదీ రాజకీయంగానే ఆలోచిస్తాడు. వ్యవస్థలను అన్నిటినీ కుప్పకూలు చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడండి, ఆంధ్రప్రదేశ్లో ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే దానికి కారణం ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు గారిని బేరే చేసుకుందామండి. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఎన్ని వందల కోట్లు ఖర్చు పెడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? అన్ని ఉప ఎన్నికలు జరిగాయి కదా, తిరుపతి ఉప ఎన్నిక జరిగింది కదా, మరి అక్కడ కడపలో బద్వేలు జరిగింది కదా, ఎక్కడైనా ఓటర్కి ఇన్ఫ్లుయెన్స్ చేశారా? ప్రభుత్వం మీద నమ్మకం తెయమని అడిగారు. అది ఆ క్లారిటీ ఇప్పుడు యువత కోరుకుంటున్నారు. అలా కాకుండా ఎంతసేపు డబ్బులతో మేనేజ్మెంట్తోనే రాజకీయాలు చేయాలంటే వయసు అయిపోయింది, ఎవరు ఇది చేయలేరు, నమ్మకమే లేదు. ఈరోజు చంద్రబాబు అంటే అపనమ్మకస్తుడు అని పేరు పడిపోయింది, జగన్ అంటే నమ్మకస్తుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏది విడుదల చేస్తాడని చెప్పింది చేసినట్టు చేస్తాడు కదా, చెప్పినట్టు చేస్తారు కదా. మరి ఆయన ఏది ఇస్తారని ఆతృతతో చూస్తున్నారు, మమ్మల్ని అడుగుతున్నారు, సార్ ఇంకేది ఉంటుంది ఆయన చెప్తే చేసేస్తాడు సార్, కాబట్టి వారు మంచిది పెట్టండి సార్ అని అంటారు. మనకంటే ఆయన గొప్పగా ఆలోచిస్తారు. బాబు చాలా మంచి వాతావరణం చేయగలిగిందే చెప్తారు తను. ఈరోజు చూడండి ఎంత వాతావరణం ఇచ్చారు. కరోనా పీరియడ్లో కూడా ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు కదా. కాబట్టి ఇవన్నీ బేరే చేసుకుంటారు ఎలక్షన్లో. మాటలు, చంద్రబాబు గారు మాటలు అస్సలు విలువ చేయరు.
ఆ కాస్త కూస్తే ఇంకా లోకేష్ మాటలు అస్సలు ఇదే లేదు. అది నిమిషం ఏం మాట్లాడతాడు, బీజేపీని విమర్శిస్తాడు, వాళ్ళు ఏమంటారు, రకరకాల వాతావరణం. కాబట్టి స్పష్టంగా ఉన్నారు రాష్ట్ర ప్రజలు, గొప్ప తీర్పు ఇవ్వడానికి చాలా స్పష్టంగా ఉన్నారనేది నా అభిప్రాయం. అసలు 14లో 19లో మీరు పార్టీ నమ్ముకున్నప్పుడు 14 కానీ 19 కానీ మీకు ఎమ్మెల్యే పదవి రాలని చెప్పి మీరు ఎప్పుడు బాధపడలేదా? అది అవకాశం రాలేదని బాధ, వ్యక్తిగతంగా బాధ ఉంటుంది. కానీ కర్తవ్యం, విద్యుత్ ధర్మం నాకు గుర్తొచ్చినప్పుడు పార్టీకి విధేయుడిగా పనిచేయడమే నా బాధ్యత. ఒకసారి ఎంపీగా అవకాశం ఇచ్చారు, ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. మరి అలాంటి వ్యక్తి ఈ రోజు అసలు జగన్ ఎవరు? పార్టీ జగన్దే కాదు, అవునండి, తల్లికి చెల్లికే న్యాయం చేయలేని జగన్ ప్రజలకు ఏం చేస్తారని చెప్పి విమర్శించి పార్టీ బడిత పూజ రేపు జనాలు ఓటు రూపంలో బడిత పూజ అయిపోతారు తనకి. ఆయన సంపాదించుకొని ఆయన అంత ఇదిగా ఉంటే, గూడూరు పాపభీతి కలిగిన వాళ్ళండి గూడూరు వాళ్ళు. నువ్వు పద్ధతిగా వచ్చిన వాళ్ళు గౌరవించుకుంటే నువ్వు చనిపోయేదాకా ఎమ్మెల్యేవి. నీకు ప్రజల్లో విశ్వాసం లేనప్పుడు పార్టీ వేరే నిర్ణయం తీసుకుంటుంది కదా. మరి అది లేకుండా ఈరోజు వచ్చేసి మేమందరం అక్కడ ఇద్దరు గొంతుకొచ్చిన వాళ్ళు పార్టీ. ఒక ఆయన 3 అదే పచ్చపారణ ఆరకముందే ఇది చేశాడు, ఈయన అన్నీ అనుభవించి చేస్తున్నాడు. మరి ఎందుకు అటువంటి సెలెక్ట్ చేస్తారో తెలియదు, ప్రజలే తీర్పిస్తారు. మరి ఈసారి ఎలక్షన్లో అటు వరప్రసాదరావు గారు, ఇటు పాసిన సునీల్ కుమార్ గారు వీళ్ళు కలిసి మీ మీద యుద్ధానికి వస్తా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? అవును, ఏమి ఇబ్బంది లేదండి. నిజాయితీ ఇక్కడ, నిలువెత్తు నమ్మకం ఇక్కడ. నమ్మకం జనాన్ని నేను అడుగుతున్నాను, మా గూడూరు నియోజకవర్గాల్లో నమ్మకస్తులకు వేస్తారా, నమ్మక ద్రోహులకు వేస్తారా అనే ఒకటే నేను అడుగుపోతున్నాను ఓటర్లను అందరినీ. నాకు తెలిసి నమ్మకస్తులు గూడూరు మొదటి నుంచి కూడా నమ్మకస్తులకే ప్రయారిటీ ఇస్తూ పోతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి పిలిచి రాజ్యసభ ఇచ్చారు. వాళ్ళ భార్యకి 2 సార్లు టీటీడీ పాలక మండలి సభ్యురాలకు ఇచ్చారు, జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇన్ని ఇచ్చినా కానీ అతను జగన్మోహన్ రెడ్డి నాకు అన్యాయం చేశారని చెప్పి పార్టీ వాళ్ళ మనస్సాక్షికే తెలుసా అండి. రేపు తీర్పు రాబోతుంది కదా, ప్రజలందరూ ఆలోచిస్తారు. వాళ్ళ మనస్సాక్షికే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా ఆదరిస్తారు, ఎంత గొప్పగా ఉంటుందన్న వాతావరణం వాళ్ళకే తెలుసు మనస్సాక్షికి. వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాం. గూడూరు నియోజకవర్గం నుంచి కూడా ముఖ్యమైన వైసీపీ నాయకులు టీడీపీలో చేరారని, కొద్దిమంది చేరబోతున్నారని ఒక ప్రచారం అయితే జరుగుతాం. అదే లేదండి, అదే సునామీలాగా వెళ్ళిపోతారు అది ఇదని అన్నారు. ఆ పరిస్థితి గూడూరు నియోజకవర్గంలో ఉండదు. ఊరికే నాటకీయ పనులు ఎక్కడో పోతే 10 మంది పిల్లల్ని చేర్పించేయడం, మళ్ళీ అనడం, మళ్ళీ వాళ్ళే మా దగ్గరకు వస్తారు, బలవంతంగా చేర్చారు, మీ దగ్గర చేస్తామంటే మళ్ళీ మేము మాట్లాడిగి ఏమయ్యా బాబు అంటే, లేదు సార్ మేము జగన్ అన్న అంటే అభిమానం, ఊరికే వేరే విధంగా తీసుకెళ్లారు, మేము చేరుస్తున్నారనే వాతావరణం వస్తుంది. సహజంగా అధికార పార్టీ మరి ఇన్ని రోజులు ఉండిన తర్వాత కొంతమంది అక్కడ ఉండి లోకల్ నాయకత్వాలతో స్పర్ధలు వస్తాయి. వాళ్ళు కొద్దిమంది అటు ఇటు అంటారు, ఇక్కడ అట్టే జరుగుతుంది. మళ్ళీ వాళ్ళ పార్టీల నుంచి కూడా చాలామంది రాబోతున్నారు, వచ్చేసారు ఆల్రెడీ, ఇంకొంతమంది కూడా రాబోతున్నారు. అయితే మేము ఈ పబ్లిసిటీ చేయం, ప్రశాంతంగా వెళ్తున్నాం. రేపు తిరగడం మొదలు పెట్టిన తర్వాత మంజువాక అన్నీ కూడా పార్టీకి జాయిన్ అయ్యి రెడీ అయిపోయినారు, అన్నీ చేస్తూ వస్తారు. అంతే తప్ప దాన్ని కొంచెం ఎలక్షన్లోనే చేరిపోతారు, అది అయిపోతారన్న వాతావరణం లేదు. జగన్మోహన్ రెడ్డి సంక్షేమం ముందు ఎవరు చాలుతారండి, ఎందుకు పోతారు? ఊరికే అక్కడ లోకల్ స్పర్ధలతో కొద్దిగా ఉంటుంది, అదే పెద్ద ఇన్ఫ్లుయెన్స్ చేసేంత వాతావరణం ఎక్కడ ఉండదండి. మన గూడూరు మన సునీల్ అనే కాన్సెప్ట్తో ఆయన టీడీపీ అభ్యర్థి ముందుకు పోతా ఉన్నారు. మీరు మరి ఏ విధంగా పోతారు? నేను మన గూడూరు మనీ మురళిని కాదు, మన మురళిని అని నేను కూడా పోతున్నానండి. నేను మనీ గూడూరుని కాదు కదా. మేరిగి మురళీధర్ అనే వ్యక్తి లోకల్ క్యాండిడేట్ కాదని, నాన్ లోకల్ క్యాండిడేట్ అని, అతనికి ఓటు వేయద్దని చెప్పి పాసం సునీల్ పదే చెప్తున్నాడు. మంచి ప్రశ్న వేశారు. ఆయన కూడా చాలా దగ్గర చెప్తాడు. నేను ఇప్పుడు ఆయన ప్రశ్న అడుగుతున్నాను, మరి లోకల్ అన్నావు కదా, ఇప్పుడు ఎంపీగా బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు కదా, ఆయన ఎక్కడ క్యాండిడేటు? ఆయన ఓటు అడగవా నువ్వు? మరి ఆయన నాన్ లోకల్ కదా, అంటే నీకు పసలేని మాటలు నువ్వు మాట్లాడేది. మళ్ళీ వరప్రసాద్ ఓడిపోయింది, అప్పుడు నాన్ లోకలా ఆయన లోకలా? గూడూరు చరిత్రలో గెలిచిన క్యాండిడేట్లు అంతా గుణాలు చూసి గెలిచారా, లోకల్ నాన్ లోకల్ అని వేరే చేసుకున్నారా? 1-2 అవకాశాలు ఇచ్చారు గూడూరు స్థానికులకి, ఇద్దరు పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళే. మస్తాన్ రావు గారు అని ఆయన గెలిపిస్తే ఆయన పార్టీకి ద్రోహం చేసి ఇంకో పార్టీలోకి వెళ్ళాడు. ఈ మహానుభావుడు కూడా ఇప్పుడు కంటెస్ట్ తెలుగుదేశం క్యాండిడేట్ కూడా ఈయన పార్టీకి ద్రోహం చేసి వెళ్ళాడు. ఇవి రేపు చూద్దాం తీర్పు. నేను అడుగుతున్నా, నేను మనీ మనిషిని కాదు, మన గూడూరే, నేను మనీ మనిషిని కాదు, మన మనిషిగా ఉంటా. కాబట్టి నా పుట్టినూరు కోతవేడు దూరమే రాపూరు, నా జన్మస్థానం నాకు తండ్రి, నా జన్మ ఇచ్చిన తండ్రి స్థానం గూడూరు అని రాపూరు అని స్పష్టంగా చెప్పుకుంటున్నా.
చాలా సమావేశాల్లో అడిగా, నువ్వు లోకల్ అంటున్నా, నీ జన్మస్థానం ఏదో చెప్పాయా, కరెక్ట్గా లోకల్గా జనాల తీర్పులు ఎవరు లోకల్ కావాలో వాళ్ళ తీర్పునిస్తారు. నీ తండ్రి జన్మస్థానం అంటే అది సూటిగా దాని జవాబే ఉండదు. నేను ఇక్కడ పెరిగాను, నేను అక్కడ పెరిగాను అంటారు. పెరిగితేనే లోకల్ అంటే నేను 10 ఏళ్ళ నుంచి పెరుగుతున్నా గూడూరులోనే, నేను లోకల్ అవుతా. నాకు లోకల్కి లేదు అట్ట కాదని అంటే ఆధార్ కార్డు ఇక్కడ ఎందుకు వస్తుంది, ఓటర్ ఇక్కడ ఎందుకు నేను చేస్తాను అంటే నీది పసలేని మాట అని అర్థమైపోయింది. ఇప్పుడు అడుగుతున్నా, మరి బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నావు కదా, ఆయన్ని లోకల్ కాదని అడుగుతావా? ఇప్పుడు తిరుపతి గురుమూర్తి గారు మన తిరుపతి పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాడు కదా, వరప్రసాద్ లేడు కదా. అంటే నీ కాడికి వస్తే ఒక స్టెప్, ఇంకో దగ్గర ఇంకో స్టెప్, అంటే ఊసర బిల్లు మించిపోయిన మాటలు కదా, మనస్తత్వం కదా అనేది. భగవంతుడు ఆశీర్దిస్తుంటాడు. ఇతను సునీల్కి ఏ మాట చెప్తే దానికి వ్యతిరేకంగా జరుగుతున్నదని నా భావన. 2019లో ఖాళీ అయిపోయిన వైఎస్ఆర్సీపీ అంతా ఖాళీ అన్నాడు. ఆయన ఖాళీ అయిపోయి ఇంటి దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు లోకల్ అంటున్నాడు. నాన్ లోకల్ క్యాండిడేట్ ఎంపీగా వచ్చాడు. ఇప్పుడు ఏమి చెప్తాడు, ప్రజలు చూడరు అంటే ఈయనకు వస్తే ఒక మాట, బయట వాళ్ళకి పోతే ఒక మాట చెప్తాడా? అంటే పసలేని మాటలు. ఏదైనా అర్థవంతంగా మాట్లాడాలా. నా దగ్గర ఇంకోటి ఏంటంటే, నేను అడిగాను వేరే వాళ్ళని, ఏంటండి అది ఎత్తుకుంటానికి, నా దగ్గర ఏం విమర్శలు లేవు, నన్ను విమర్శించేదానికి ఏ మైనస్ పాయింట్లు లేవు ఆయనకి. అందువల్ల అదొక్కటే కనబడుతుంది. కూతవేట్ల దూరంలో ఉన్నామండి. రాజ్యాంగం ప్రకారం తీసుకుంటే రిజర్వేషన్ అనేది జిల్లాలో ఉండే ఎస్సీ పాపులేషన్స్ని, ఎస్టీ పాపులేషన్స్ని బట్టి రిజర్వేషన్స్ ఇస్తారు. నీకు జిల్లాలో ఉండే ఎస్సీలు అందరూ కూడా మరి ఆ కాన్స్టిట్యున్సీ ఎక్కడైనా ఒక్క కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ ఒకటో రెండో అయితే ఆ రెండింటికి జిల్లాలో ఉండే వాళ్ళందరూ అర్హత ఉండేవాళ్ళు. వాళ్ళకి గెలవలేదా? లేదు. నువ్వు అనుకునేది మాట అందరికి వర్తించే పని అయితే గూడూరు కాన్స్టిట్యున్సీ నుంచి మరి అందరూ ముఖ్యమంత్రులుగా జనార్దన్ రెడ్డి కాగలిగాడంటే వేరే కాన్స్టిట్యున్సీ పోయే కదా. అంటే రిజర్వ్డ్ అయిపోయింది కాబట్టి ఇది వాళ్ళ శాపం అవ్వాలనా? శక్తి ఉంది కాబట్టి నలపరెడ్డి ఆయన శ్రీనివాసరెడ్డి గారు అక్కడ పోయి మంత్రి అయ్యారు కదా కొవ్వూరికి. అంటే జ్యూరిడిక్షన్, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఉంటే రాష్ట్రంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ప్రయారిటీ, నేను ఇక్కడే పుట్టా, నా సహాయం చేయండి. నేను కూడా ఈరోజు అడిగాను మా ఓటర్ అందరినీ, నేను సనత్ నగర్లో ఉన్నానమ్మా, మీ పక్కనే ఉంటున్నాను, నాకు సహాయం చేయండి అని అడగడంలో తప్పులే. అసలు అర్హత లేదని మాట్లాడడం అహంభావం అవుతుంది. అహంభావమే అతన్ని పతనం చేస్తుందని నా చెప్పుకోవచ్చు. నేను ఇక్కడే ఉన్నాను, పెరిగాను, ఎక్కువ నేను అర్థం చేసుకునే ఇది ఉంది, నాకు సహాయం చేయండి అని కోరుకోవచ్చు, తప్పులేదు. నేను కూడా పోటీ పడతాను. నేను అర్థం చేసుకున్నాను, ఇక్కడే ఉన్నంత మాత్రాన్ని కాదు, నేను అర్థం చేసుకున్నాను, విలువలతో కూడిన రాజకీయాలు ఇస్తాను. ఇప్పటికే 10 సంవత్సరాలు నేను కనుక్కోండి, నా ఊర్లో కూడా కనుక్కోండి, నా వ్యక్తిత్వం ఏంటో, నా ఇదేంటో. నేను అట్రాసిటీ కేసులు, ఎస్టీ మీద బ్లాక్మెయిలింగ్ చేసే వెనకజేరి రెచ్చగొట్టే మనస్తత్వం కాదు. గతంలో జరుగున్నాయి. దానికి బ్యాక్గ్రౌండ్ ఎవరు దాంట్లో బెదిరించారు, వ్యాపారస్తులను ఎవరు బెదిరిస్తున్నారు, అరాచకమైన పాలన ఎవరు అందించారు. మున్సిపాలిటీలో పనిచేసినప్పుడు ఆయన చైర్మన్గా నా ప్రత్యర్థి చేసినప్పుడు ఎలాంటి వాతావరణం ఇచ్చారు అందరికీ అర్థమైంది. వాళ్ళు వేరే చేసుకొని సహాయం చేస్తారు. నాకు లేదని నేను చెప్పుకుంటున్నా. నాకు అలాంటి అరాచక శక్తులు వెనక లేరు. ఇంకో రకమైన వాతావరణం నాకు లేదు. ఒక సంస్కారమైన రాజకీయం ఇస్తాను. పట్టుదలతో ఉండే వ్యక్తిని, చిల్లర చేష్టాలు చేసేవాడిని కాదు. 3 ఏళ్ళు పార్టీ నడిపినా ఎక్కడ పొరపాటును కూడా నా సొంత ఇదితో నేను చేశాను తప్ప చిల్లర పార్టీని అడ్డం పెట్టుకొని అటు ఇటు చేసేవాడిని కాదు. ఇవన్నీ మీరు నాకు ప్లస్ అంశాలు అబ్జర్వ్ చేసుకున్నారు కాబట్టి ఒక్కసారి ఎంక్వైరీ చేసి సహాయం చేయమని అందరిని అడుగుతున్నా. అంతే తప్ప ఇది పెద్ద ఇష్యూ కాదు కదా. పరిపాలన దక్షతకు నాన్ లోకల్ అనేది లేదు కదా. ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం. ఎంపీ టికెట్ నాన్ లోకల్కి వస్తే అప్పుడు ఏం ఆయనకు అలవాటు మాట మార్చే దాంట్లో నేను ఆ ప్రావీణ్యత నాకు లేదు. ఏం చేస్తాడో చూద్దాం. నేను సూటిగా అడుగుతున్నా, నాన్ లోకల్ అనేది ఎంపీకి ఉందా లేదా? నాన్ లోకల్ అని ఫీలింగ్ నువ్వు చెప్పుకుంటున్నావు, మరి ఎంపీకి ఏం చెప్తావు? ఎంపీకి మినహాయింపేమో చూద్దాం ఏం చెప్తారు. 2019 నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వరప్రసాదరావు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అయితే పాసం సునీలు ఏ రోజు కూడా వరప్రసాద్ మీద చీమంత కూడా ఆరోపణ చేయనప్పుడు మీరు ఇక్కడ తీసుకెళ్లారా? నేను ఒక మీటింగ్లో అడిగాను, ప్రతిపక్షం అనేది కూడా ఒక వరము, అవకాశం నీకు పాలక పక్షంలో లోపాలను ఎత్తి చూపించి 2 చక్రాల్లాగా పోవాలి. పాలకపక్షం ప్రతిపక్షం
పాలకపక్షం లోపాలంటే నువ్వు ఎత్తి చూపించాల్సినటువంటి విద్యుత్ ధర్మం నీకుంది. గూడూరులో ప్రతిపక్షమే లేదు అని చెప్పి నేను ఒకరోజు స్టేట్మెంట్ ఇస్తే ఆయనకు అలివిగానే ఇది వచ్చింది. జనాలందరికీ తెలుసు వాళ్ళు ఈ 5 సంవత్సరాలు ఏ రకంగా చేశారో తెలుసు. ఇప్పుడు బహిరంగంగా కలుసుకున్నారు అంతే. వీళ్ళిద్దరు ఏదో మద్రాసులో కలుస్తా వాళ్ళిద్దరు మైనింగ్ లో కూడా లావాదేవీలు చూస్తానండి. మాట చెప్తే వాళ్ళిద్దరు కలయిక. మీరు ఎందుకు జగన్ గారి దృష్టికి తీసుకెళ్లేదు అని? ఎవరిది? మీరు ఈ గుడిలో జరిగి అంటే ఒకటండి, జగన్ సారు ఒక అవకాశం ఇచ్చిన తర్వాత ఒకటే చెప్తారు ఆయన, 5 ఏళ్ళు అవకాశం ఇచ్చాం, మీరు మంచి సంపాదించుకుంటే ఇంకో మెట్టు ఎక్కుతారు, మీరు అలా కాకపోతే అడికే ఆగిపోతారు అని చెప్పారు. ప్రతి విషయంలో కలిగించుకుని నేను కూడా మీరు చెప్పాను, నేను కాంట్రవర్సీ కాదు, ఒక ఎమ్మెల్యేగా ఆయన చివరి వరకు అవకాశం ఇచ్చాం. ఆయన ఎక్కడున్నా వెన్నంటగా చేయగలిగితే ఆయన సపోర్టే చేసాం. ఎక్కడైనా కాస్త ఈ కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చినా హుందాతనంగా దూరంగా ఉన్నామే తప్ప పార్టీని ఎక్కడ బజారుకి తీసుకురాలేదు. పార్టీతో కలిసిమెలిసిపోవడం ఏదైనా ఉంటే ఆయనతో పోయి ఇదిసారి ఇట్లాంటి పార్టీకి ఇబ్బంది జరుగుతుందని 2-3 సందర్భంలో కాస్త మేము ఒక మాట కొంచెం ఇదిగా మాట్లాడుకోవడం కూడా జరిగింది. ఏదన్నా లాస్ట్కి పార్టీకి నిన్న పార్టీ ఇదిని ప్రకారం ముందుకెళ్ళాలని ఎక్కడ ఇది లేకుండా బయటపడకుండా హుందాతనంగా మాట్లాడుకొని బయటకు వెళ్ళొచ్చిన వాళ్ళమే. వాళ్ళు ఇష్టం, నిమిషానికి ఈ పార్టీలు ఉంటే ఒక మాట ఇంకో మాట మాట్లాడతారు. నాకు అది లేదండి. మీకు తెలుసో లేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మా పాసిం సునీల్ గారు ఈ పార్టీలో అప్పుడు ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎంతగా తిట్టాడో మీకు తెలియదు కాదు. చింతవరంలో ఆయన ఫ్లెక్సీలు కూడా తొక్కి అందరు గోళం చేశాడు. నేను ప్రతిపక్షంలో ఎంతవరకు అంతవరకే విమర్శిస్తాం, అతిగా పోం. అందుకే నేను వీర విధేయులు అంటారు మాటల్లో, ఈ వీర విధేయులంతా పరిస్థితి ఇదే. నాకు వీళ్ళందరూ అవసరం వస్తే అంత అతిగా పోవాలి. ఇప్పుడు ఆయన దాసోహం అంటే ఆయన పార్టీలో ఉన్నాడు. ఆ రోజు ఎందుకు అక్కడ తిట్టాలా? విమర్శలు చెయ్యి, ఎంతవరకు చేయాలో చెయ్యి. జగనన్న లైఫ్ ఇస్తే ఈరోజు జగనన్న ఎట్టంటే మాట్లాడుతున్నారండి. మా పార్టీ శ్రేణులు మళ్ళీ నేను ఆదరిస్తారా ఏ రకంగా? కాబట్టి నేను ఎక్కడ కూడా మా పార్టీ శ్రేణులు నన్ను ఆశీర్వదిస్తే చాలు, తెలుగుదేశం వాళ్ళ కోసం ప్రయత్నాలు చేయడమే లేదండి. మా వాళ్ళు కాపాడుకుంటే చాలు, వాళ్ళు గొప్పగా ఉంటే చాలు. ఇది గూడూరు కాన్స్టిట్యున్సీ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డా లాంటి ప్రాంతం. వాళ్ళని కాపాడుకుంటే మంచి మెజార్టీతో, సింగిల్ మెజార్టీ కాదు, సింగిల్ డిజిట్ కాదు, డబుల్ డిజిట్తో గెలవబోతున్నా నాకు విశ్వాసం ఉంది. కారణం ఏంటంటే కేడర్ ఆ రకంగా ఉంది గూడూరు. దీంట్లో ఈ టౌన్లో మెజార్టీ, ఆ మండలంలో ఏ మండలం అయినా సరే, టౌన్ అయినా సరే మెజార్టీ వైఎస్ఆర్ పార్టీదే అనేది నా నమ్మకం, నా దృఢమైన విశ్వాసం కూడా. వరప్రసాదరావు గారి పైన భయంకరమైన వ్యతిరేకత ఉంది గూడూరు నియోజకవర్గంలో. మరి ఆ వ్యతిరేకత మీకు ఇబ్బంది కలిగించదా? ఉందండి. పార్టీ కొంత క్వశ్చన్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను వచ్చేవాళ్ళు పోతుంటారు. జగనన్న ఆయన ఆలోచన ఒక్కోసారి మిస్ఫైర్ అవుతుంది. మనం ఒకటే నేను చెప్తానండి, మనం వరి పైరు చేస్తామండి, పంట వరి చేస్తాం, మంచి విత్తనాలే మనం వేస్తాం, వరి వస్తుంది. ఒక 20% 50% సచ్చు అనేటివి వస్తాయి. అవి తిరిగి విత్తనాలు అవుతాయండి, తిరిగి విత్తనాలు అవుతాయా? కాబట్టి వేస్తాం, అది మంచిదైతే ఇంకోసారి విత్తనం అవుతుంది, మళ్ళా మొలకెత్తుతుంది. సచ్చు అయినప్పుడు అక్కడికి అర్థమైపోతుంది. కాబట్టి వీళ్ళందరూ పార్టీ ద్రోహం చేసే వాళ్ళంతా సచ్చుట్ అయిపోయి తప్ప ఇంకొక వాతావరణం ఉండదు. లాస్ట్ ఎలక్షన్లో ఆ తీర్పు వచ్చింది కదా, నా ప్రత్యర్థి 250 కోట్లతో నేను అభివృద్ధి అని అంటే ప్రజలు ఆలకించారా? నువ్వు చేసింది తప్పు, తల్లిలాంటి పార్టీని నువ్వు ద్రోహం చేశావు అని చెప్పేసి ఆయనకి ఇచ్చే తీర్పు ఇచ్చారు కదా. ఇప్పుడు మర్చిపోయింది, కాలం గడిచిపోయింది, మర్చిపోయింది, నేను మళ్ళా ప్రయత్నం చేస్తాను అంటున్నారు. నా విశ్వాసం ఎవరు మర్చిపోలేదు. నువ్వు చేసింది సరిదిద్దుకోలేని తప్పు. కొన్ని సరిదిద్దుకునే తప్పులు ఉంటాయి, పొరపాటు చేయకుండా ఎవరు ఉండరు. మన దృష్టిలో ప్లస్ పాజిటివ్గా ఉండేది కొన్ని సందర్భంలో నెగిటివ్ కావచ్చు, ఒక సందర్భంలో పాజిటివ్గా ఉండేది కొన్ని సందర్భాల్లో ప్రత్యేక సంస్థల్లో నెగిటివ్ కావచ్చు. కానీ అవన్నీ సరిదిద్దుకునేటివి. కానీ తను ఎమ్మెల్యే జీవితంలో ఒక అవకాశం ఎమ్మెల్యేగా రావడం అనేది చిన్న విషయం కాదు. తనకు వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన తర్వాత తను ఆ రకంగా మార్పు మరి పార్టీ నట్టేట ముంచేసి ఇన్ని లక్షల మంది మరి వేల మంది ఓట్లు వేసి నేను అండగా నిలబడితే వాళ్ళతో ఏం సంబంధం లేదని అనుకుని నిర్ణయం తీసుకోవడం తప్పు కాదు. నన్ను కూడా విమర్శించాడు, పార్టీలు నువ్వు మారలేదని. ఎస్, పార్టీలు ఎట్లాంటి పరిస్థితుల్లో మారావు, తప్పే, సరిదిద్దుకునే తప్పు. మా పెద్దలంతా నేను తండ్రి చాటి బిడ్డలాగా ఆ రోజు నాకు ఒక గ్రూప్, మాకు ఒక రాజకీయాల్లో ఒక వర్గం, ఒక గ్రూప్ ఉండేది.
నన్ను ఆస్వాదించిన వాళ్ళు ఉన్నారు. రాపూర్ కాన్స్టిట్యున్సీలో అట్లా ఆనం వర్గం, యాంటీ ఆనం వర్గం ఉంది. మేమంతా వెంకటరత్నాడు ఆనం యాంటీ వర్గంలో, వెంకటరత్నాడు వర్గంలో ఉన్నాం. నన్ను ఎంఏ అయిపోతే నాకు జెడ్పీటీసీకి టికెట్ ఇచ్చి గెలిపించారు. వాళ్ళు ఆనం వాళ్ళు వచ్చి వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలో నుంచి వచ్చి చేరారు. తెలుగుదేశంలో ఉన్నారు, వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాళ్ళ జిల్లా నాయకత్వం, మా వాళ్ళది కాన్స్టిట్యున్సీ నాయకత్వం. ఇక్కడుంటే నలిగిపోతామని ఒక రాజకీయ నిర్ణయం తీసుకొని గ్రూప్ అంతా పోయింది. నేను ఒక్కడే పోలేదు, గ్రూప్ అంతా పోయింది. అది తప్పు అనుకుంటే తప్పే, కానీ విధిలేని పరిస్థితి, రాజకీయాల్లో విధిలేని పరిస్థితి అండి. ఇప్పుడు ఒక గోడ ఉందండి, అవతల గోడ, పర్మిషన్ లేకుండా వాళ్ళ ఇంట్లో పోకూడదు. మరి ఒక పులి వచ్చేసింది, నేను నా ప్రాణాలు మా రాజకీయం మేము కాపాడుకోవాలా. అందువల్ల వాళ్ళకి ఎట్టోటి చెప్పొచ్చులే, ఈ అపాయం ఇట్లా ఉందని చెప్పుకున్న దానికి మేము బార్డర్ దాటాం. అది తప్పు అని అనుకుంటే తప్పుకే, నేను టెక్నికల్గా తప్పే, కానీ ధర్మం అనేది ఉంటుంది, ధర్మంలో అది కరెక్ట్. అందుకే నేను గెలుస్తా వచ్చాను. నేను పార్టీ మారినా మళ్ళా తర్వాత ఎక్కడ పోటీ చేసినా అది తప్పు కాదని జనాలు అది ఆ సమయంలో తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయంగా భావించి వాళ్ళు మమ్మల్ని ప్రతి ఎలక్షన్లో మళ్ళీ గెలిపిస్తూ వచ్చారు. నేను ఇంతవరకు పోటీ చేసిన దగ్గర ఓడిపోలేదండి, గెలుస్తూ వచ్చాను. ఈసారి కూడా అదే వాతావరణం ఉండబోతుందని నేను భావిస్తున్నాను. నమ్మకానికి నమ్మక ద్రోహానికి ఈ ఎలక్షన్ జరుగుతుంది. అవును, అదే చెప్తున్నాం. నమ్మకానికి నమ్మద్రోహానికి. నేను టికెట్ ఇవ్వకపోయినా నమ్మకంగా ఉన్నాను. తర్వాత ఏదో ఎస్ఎఫ్సి నా ఇబ్బంది జరిగి 2 స్టేట్లు డివైడ్ అయిపోయినా నన్ను ఆశీర్వదించిన నాకు అది రాలేదు, అయినా నమ్మకంగా ఉన్నాను. జగనన్న గొప్పగా ఆశీర్వదించాడు. ఈరోజు మనసులో ఎప్పుడూ ప్రతి ఒక్కడు జీవితంలో ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలని కోరుకుంటుంది. ఆ కోరిక ఆయన ఆశీర్వదించి ఘనంగా పంపించాడు. ఎమ్మెల్సీగా ఇచ్చాడు, విప్గా ఇచ్చారు. నేను ప్రమోషన్ తీసుకుంటూ నమ్మకం మీద వచ్చాను, డిమోషన్ తీసుకోవాలా. డిమోషన్ తీసుకొని పార్టీకి ద్రోహం చేసిన ఆయన నాతో పోటీ అయిపోయి ఏదో మార్చేస్తానని కలలు కంటుంటే పగటి కళలు ఏం చెప్తామండి. మంచి వాతావరణం వస్తుంది. నాకు తమాషా ఏంటంటే తిరగడం లేదు అని మాట్లాడుతా. ప్రభుత్వ కార్యక్రమాలు ఒక పక్క, ఒక అధికార పార్టీ ఇన్ఛార్జ్ అయ్యాను. అధికార పార్టీ ఇన్ఛార్జ్ అయిన తర్వాత అప్పుడు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్ గారి పార్టీ కావచ్చు, అధికార పార్టీలో ఇన్ఛార్జి హోదా వచ్చి కొన్ని ప్రభుత్వ బాధ్యతలు కూడా మమ్మల్ని సంప్రదించి తీసుకుంటుంటారు. అంటే ప్రభుత్వంలో కీలకంగా ఉంటారు కాబట్టి ఆఫీసర్లు మమ్మల్ని తీసుకుంటారు, మమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటారు ప్రత్యేకంగా. ఆ బాధ్యతలు చేసుకుంటూ వచ్చాను. నేను ఆ బాధ్యతలో భాగంగా ఆసరా కార్యక్రమం కానీ, చేయూత కార్యక్రమం కానీ పాల్గొనాల్సి వచ్చింది. ఎమ్మెల్యే గారు రాలేదు. నాకు ఒక ఎమ్మెల్సీగా నేను పార్టీలో ఉన్నాను, పైన ప్లస్ ఇన్ఛార్జిగా ఉన్నాను. అందువల్ల నాకు ఆ బాధ్యత వాళ్ళు నన్ను సంప్రదించడం, డేట్లు తీసుకోవడం వచ్చింది. ఈరోజు ప్రతి మండలంలో 3000 మంది మహిళలు నేను కలిశాను. 3000 మందిని కలిసే అవకాశం నాకు వచ్చింది. వాళ్ళలో చూశాను నేను. మరి ఆసరా కార్యక్రమంలో మరి అంతమంది 4 దఫాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎలక్షన్ ముందు ఏ డేట్ ఇచ్చారో ఆ రోజు ఉన్న అప్పులన్నీ క్లియర్ చేస్తానని మాట ప్రకారం 4 దఫాల్లో క్లియర్ చేశారు. ఎవరైనా చేస్తారండి ఎలక్షన్స్లో అట్లా మాట చెప్పేసి? అందులో చంద్రబాబు గారు ఊరికే మాటలు చెప్తాడు, ఉత్తమ మాటలు తప్ప ఎవరైనా అంత బాధ్యతగా. ఒక జగన్మోహన్ రెడ్డి విలువలు పెంచాడు, రాజకీయ నాయకులు విలువలు పెంచారు. ఒక నాయకుడు చెప్తే ఇంత గొప్పగా ఉంటుందన్న వాతావరణం తీసుకొచ్చారు. నేను వెళ్ళానండి, అక్కడికి వెళ్ళి చూస్తే అందరూ ఈ విఓఏలు మరి ఆయన పాలాభిషేకం చేయడానికి వస్తే మీరు కాదు లబ్ధిదారులు రమ్మండి అని 4 రమ్మంటే 400 మంది పరిగెత్తారండి. 400 మంది పరిగెత్తి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తుంటే స్నానం చేయించారండి. రుద్దుతారు ఫ్లెక్సీని, ఆ నీళ్లు తీర్థంలాగా తాగుతారు, పైన తల మీద అక్కడ కనబడ్డారండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు. అది ఆయన సంపాదించుకున్న విలువ, ఆయన సంపాదించుకున్న ఆపేక్ష జనాల్లో. మేమేందండి ఓడిపోయేది. అక్కడ పోయి వాతావరణం చూసిన తర్వాత ఎంత ధైర్యం వస్తుంది. ఒక లీడర్ అనేవాడు ఈ రకంగా తయారు కావాలి, ఇది కరెక్ట్. జీవితంలో చంద్రబాబుకి అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా ఉండారండి? ఫీల్డ్ వర్కర్స్ తప్ప నిజమైన వాతావరణం ఉండేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? ఎలా నమ్ముతారు నిన్ను? జన్మభూమి కమిటీలు పెట్టి వాళ్ళ ఇంటి చెట్టు చదివితే ఒక పెన్షన్ రావాలంటే ఇంకోటి సరిపోయే వాతావరణం. వాళ్ళు వస్తే దానికి మళ్ళీ ఎన్నో కుట్రలు కుతంత్రాలు. వాళ్ళ జన్మభూమిలో వాళ్ళ బంధువులకే పెట్టుకోవాలా. ఈ పేద ప్రజలు ఇల్లు తిరిగి వాళ్ళకి నమస్కారాలు పెట్టి అలసిపోవాలా. ఎంతమంది పెన్షన్ తీసుకొస్తాం, మధ్యలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అండి? కాళ్ళు చేయి ఈడ్చుకుంటే ఈయన దండోర కొట్టి ఒక మండల ఆఫీస్కి రమ్మంటే ఆ భిక్షాటంలాగా పోతాం. ఈరోజు వాతావరణం
ఇంటికింటికి చేరుస్తున్నాడు. ఈ గొప్ప వాతావరణం వదిలేస్తారా? ఎట్లా ఆశపడతారని. కాబట్టి నేను అట్లా ఇంచుమించు మా కాన్స్టిట్యున్సీలో 3,000 లెక్కన ప్రతి మండలం తిరిగితే 18,000 కుటుంబాలు, 18,000 కుటుంబాలని నేను వాళ్ళ ఆనందాన్ని చూశాను. మరి వాళ్ళ కుటుంబంలో ఒక 10 యావరేజ్కి 20,000 వేసుకుంటే నలుగురు 5 వేసుకున్నా కూడా ఇంచుమించు 1,00,000 ఇన్ఫ్లుయెన్స్ జరిగింది కదండి. ఒక మంచి వాతావరణం కదా. వెంటనే చేయూత, దాంట్లో అదే రకంగా వీళ్ళది ఆసరా తీసుకున్న మళ్ళీ చేయూతకు వచ్చారు. ఇంకా గొప్పగా వాతావరణం అక్కడ. ఇంతమంది మహిళా లోకం జగనానికి ఆశీర్వదించాలని గొప్పగా ఉంది. నేను తిరిగేస్తూ ఒక వాతావరణంలో వెళ్తుంటే హ్యాపీగా ఉంది. ఈరోజు 300 ఇళ్ళు, ఈరోజు జగనన్న పాదయాత్ర అక్కడ బస్సు యాత్ర స్టార్ట్ చేశాడు, మంచి రోజు అని. నేను ఉండే దగ్గర తిరిగి వచ్చాను, 300 ఇళ్ళు తిరిగాను. నాకు 3-4 కూడా కనబడలేదండి, పాజిటివ్గా స్పందిస్తున్నారు. మరి ఇంత మంచి వాతావరణంలో 170కి 170 సీట్లు వస్తాయని అనుకోవడంలో తప్పే ఉందండి. కాబట్టి తప్పకుండా మంచి రిజల్ట్ రాబోతుంది. దీన్ని ఆదర్శంగా తీసుకోరు. రేపు మన ఆంధ్రప్రదేశ్ని దేశమంతా కూడా ఆదర్శంగా తీసుకోబోతారు. ఈ రకంగా సంకల్ప బలంతో పేదరికాన్ని నిర్మూలించాలని కంకణబద్ధుడై ఉండే ఏ వ్యక్తి అయినా సరే నీరాజనం పలుకుతారు జనాలు అనేది తొందరలో నిర్ధారణ కాబోతుందండి. గూడూరు నియోజకవర్గంలో ఈ అక్రమ మైనింగ్ వ్యాపారంలో పాసం సునీల్ కుమార్ హస్తం ఉందని, మధ్యవర్తితలు బాగా చేస్తాడని, బెదిరిస్తాడని ఒక ప్రచారం కూడా జరుగుతాం. అవును, అది నేను దానికి కూడా ఇస్తాను. ప్రజా తీర్పడ దాంట్లో నాకు బాగుందా, నాకు దాంట్లో ఇట్లాంటి విషయాలు ఏమైనా నా హస్తాలు ఉన్నాయా, ఆయన హస్తాలు ఉన్నాయని ప్రజా తీర్పడితే గూడూరు వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు. ఎవరు క్లీన్ చిట్టు, ఎవరికి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి, ఇట్లాంటి వాటిలో ఎవరు ఆతృతగా ఎదురు చూస్తారు, ఎవరు పద్ధతిగా ఉన్నారని తీర్పడదామన్నా నేను రెడీ. అయ్యా, నేను దేవుడికైనా ఎక్కడికైనా పోతాం, మసీదుకి పోదాం, లేదా చర్చికి పోదాం, లేదా ఎక్కడైనా టెంపుల్కైనా పోదాం, నేను ప్రమాణం చేస్తాను. నాకు ఇలాంటి దాంట్లో కాస్త నాకు ఇన్వాల్వ్మెంట్ ఉందంటే నేను రెడీ, ఎక్కడైనా చెప్పేది లేదు. కాణిపాకం పోయి చేయడానికైనా సిద్ధమే. ఆ రకంగా ప్రజలు తీర్పిడని కూడా కోరుతాను. ఇప్పటి వరకు ఎక్కడైనా సరే, ఈరోజు ఎలక్షన్ చేస్తున్నాను, ఈ సంవత్సరం కాదని, నేను రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి అయినా సరే చిల్లర చేష్టాలు చేసున్నా, ఇలాంటి చిల్లర మధ్యస్థాలు చేసి మనీ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, దేనికైనా రెడీ నేను. అమాయకుల పైన అన్యాయంగా పాసం సునీల్ కుమార్ ఎస్సీ ఎస్టీ కేసులు అది అందరూ తెలిసిన విషయమే. ఎంతమంది మీద అట్రాసిటీ కేసులు పెట్టించి బెదిరించి బ్లాక్మెయిలింగ్ చేశారు, అందరూ తెలిసిన విషయమే అది. ఈరోజు నాకు అలాంటివి లేవని మాట్లాడితే గతం అంతా వెంటాడుతుంది కదండి చరిత్ర. వాకాడు మండలానికి మేము వెళ్ళాము. వాకాడు మండలం వేరే పని మీద వెళ్ళి చూస్తున్నప్పుడు రోడ్డు చూస్తే అత్యంత దారుణంగా ఉన్నాయి. అక్కడ కనీసం కారు కూడా అటు ఇటు రాని పరిస్థితి. ఇంకొన్ని చోట్ల R&B వర్క్ కూడా రోడ్లు బాగాలేవు. దీనిపైన మీకు ఒక్కసారి అండి అన్నీ చేయడానికి కరెక్టే. ఒక్కసారి అన్నీ చేయడానికి మన బడ్జెట్ కొత్తగా విడిపోయిన రాష్ట్రం, అన్నీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన. ముందు ఏంటంటే బైబిల్, ఖురాన్, మన భగవద్గీత లాగా సంక్షేమ ఫలాలు బాగా చేయాలని దృఢమైన సంకల్పంతో ముందుకెళ్ళాడు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నంత వాతావరణం రాలేదు ఆర్థికంగా. వస్తుంది, ఇప్పుడే వస్తూ ఉన్నది. అన్నీ కూడా చేయబోతారు. ఇప్పుడు పొదుపు వాళ్ళకి చెప్పారు, దాదాపు 28-29 వేల కోట్లు ఖర్చు పెట్టారు. నీకు మామూలుగా ఈ రోడ్స్కి వాటికి 2-3 వేలు కోట్లు ఖర్చు పెడితే అద్దాలాగా తయారవుతాయి. ఆ మాట ప్రకారం ఆ రోజు చేశారు, కొన్ని చేయగలిగింది చేశారు. ఇంకా బాగా చేయాలన్నప్పుడు కొంత ఆర్థిక పరిస్థితి కూడా చూడాలి. అది నెక్స్ట్ టర్మ్ అంతా ఇంకా బాగా వాతావరణం ఇస్తూ ముందుకెళ్తాడు. కొన్ని దగ్గరలు ఉన్నాయి, కొన్ని బాగున్నాయి, కొన్ని దగ్గరలు ఉన్నాయి. అదృష్టం ఏంటంటే చంద్రబాబు గారు అప్పుడు వర్షాలు పడవండి, అందువల్ల రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. మన జగన్ సార్ దగ్గర ఎక్కువ వర్షాలు అయిపోయాయి, అందువల్ల ఎక్కువ ఎక్కువ తింటాయి. ఆయన ఉన్నప్పుడు అసలు ఏం లేదు కదా. కాబట్టి అది కూడా సెట్ అయ్యి తొందరలోనే, అంటే ఈ లోపల కోడ్ రావడం దాని మీద జరగడం జరిగింది. కానీ ఆయనకు కూడా అంతా బాగుండాలని కోరుకుంటుంది కదా, గొప్పగానే ఉండిపోతాయి భవిష్యత్తులో. మేరికి మురళీధర్ అనే వ్యక్తి నియోజకవర్గంలో పెద్ద రెడ్డి గారిని కలుస్తున్నారు, సామాన్య ప్రజలు ఇంతవరకు కలవలేదని చెప్పి కూడా అప్పుడు చోట వినిపిస్తాం. అది విమర్శించాలి కాబట్టి విమర్శిస్తారండి. నా ఇంట్లో పేదలు వచ్చినా బేవురు వచ్చినా ముందు కూర్చోమని వాతావరణం ఇస్తాం. ఫ్రీగా వస్తారు, ఫ్రీగా కూర్చుంటారు. అర్ధరాత్రి ఫోన్ చేసినా నేను లేస్తాను, మాట్లాడతాను. ఫోన్ అటెంప్ట్ చేసేదాంట్లో నాకు మంచి పేరు ఉంది. ఎప్పుడైనా సరే భయంతో రాజకీయాలు చేస్తాను. ఒక నాయకుడిగా ఎదిగినప్పుడు అన్ని కులాలని బ్యాలెన్స్ చేసుకోవాలండి.
నా తత్వం ఏంటంటే, ఒక గ్రామంలో రాజకీయాలు చూస్తున్న వ్యక్తి కుటుంబాన్ని పక్కన పెట్టి ఆస్తులు పోగొట్టుకొని అన్ని రకాలుగా ఆడ రాజకీయ వ్యవస్థ నడుపుతుంటాడు. నేను ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చినవాడిని. రాజకీయ కుటుంబంలో రాజకీయాలు చేసేవాళ్ళు ఎంత సతమతం అయిపోతారో, ఎంత నలిగిపోతారో నాకు తెలుసు. నేను ఒకటే స్పష్టంగా మీకు చెప్తున్నాను. మీకు తెలుసు, కొన్ని కేసులలో, పార్టీ కేసులలో గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడు, ఓడిపోయినోడు కోర్టులో ఏడిస్తే గెలిచినోడు వచ్చినోడు ఇంటి దగ్గర ఏడుస్తారంటారు. రాజకీయాల్లో కూడా రాజకీయంగా గెలిచిన ఆ రోజు నుంచి అది నిలబెట్టుకునే దానికి నాయకుడు 5 సంవత్సరాలు కష్టపడతాడు. లేదా కొన్ని గ్రామాల్లో మా నాయకులు ఓడిపోయిన మళ్ళీ నెక్స్ట్ గెలుపు కోసం మళ్ళీ పోరాడుతూనే ఉంటాడు. మొత్తం మీద కష్టం అనేది కంటిన్యూ అవుతుంటుంది. గెలిచిన ఓడినా కంటిన్యూ అవుతుంటుంది. అట్లాంటి నాయకుల్ని గౌరవించాలి కదండి. ఆ గౌరవమే నేను ఇస్తున్నాను. దానికి కూడా ఇంకో రకంగా వాతావరణం ఇస్తే, రాజకీయాల్లో వస్తే అందరూ మనవాళ్ళండి. అన్ని వర్గాలను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక వర్గానికి పక్షపాతం పోకూడదు. స్టూడెంట్ లీడర్గా నేను నేర్చుకునేది అది. ఆ సూత్రం ఉంది కాబట్టి ఈరోజు నేను జనాల్లో మనల్ని పంపుతున్నాను. పక్షపాతం అనేది ఉండవు. ఎక్కడ మనం పుట్టినా ఆ కులం మీద గౌరవం ఉండొచ్చు, పక్షపాతం ఉండవు. లీడర్గా ఎదిగిన నాయకుడు అనేవాడు ఆల్రౌండర్ అండి. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ పోలీస్ డిపార్ట్మెంటే చేయగలుగుతాడు. ఒక డాక్టరు సర్వీసే, నీకు ఆరోగ్య సర్వీసే చేయగలుగుతాడు. ఒక లాయరు నీకు ఏదైనా సివిల్ మ్యాటర్లోనే చేయగలరు. నాయకుడేవాడు అన్ని రంగాల్లో 360 కోణాల్లో ఉండేవాడే నాయకుడు అనేవాడు. అలాంటి నాయకత్వం మనం తీసుకున్నప్పుడు చాలా బ్యాలెన్స్డ్గా అందరితో బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఆడబోయేసి ఓసీల మీద ఎస్సీలు రెచ్చగొట్టేయడం, ఎస్సీల నాటక పరిణామాలు నా వల్ల కాదు. అది బయటపడిపోతుంది. అందుకే ఫలితం అనిపిస్తున్నారు. నాయన ఈయన ఎదిగితే ఏమైపోతుంది, అరాచకం మళ్ళీ వచ్చేస్తుందేమో అని చెప్పేసి అంటున్నాను. నా దగ్గర ఆ భయం లేదు. నేను అందరిని గౌరవం తీసుకుంటాను. నేను మీకు గమనించారో లేదు, నేను చెప్తుంటాను. నా దగ్గరుండే వాడు తప్పు చేస్తే డబల్ శిక్ష వేయమని నేను ఆఫీసర్లందరికీ చెప్తాను. నేను నా దగ్గరుండే మనుషులు కానీ పొరపాటు చేసిన ఏ క్రిమినల్ కేసులు కానీ సివిల్ కేసులు కానీ ఇంటర్ఫియర్ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే డబల్ శిక్ష వేయండి అని నేను ఓపెన్గా చెప్తుంటాను. ఎందుకంటే మనం ప్రక్షాళన ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడవచ్చు. మనం ప్రక్షాళన లేకుండా మనం కవర్ చేసుకొని రావడం అంటే అటువంటి రాజకీయం లేకపోయినా పర్లేదు, ఒక పద్ధతి ఉండే రాజకీయం నేను కోరుకుంటాను. నలుగురు ఉండండి నాతో కూడా తృప్తిగా ఉండాలి. అంతేగాని ఇంకొకరిని రెచ్చగొట్టేసి, రౌడీ షీటర్లు రెచ్చగొట్టేసి ఏదో వాళ్ళతో హంగామా టపాసులు పేలిస్తే జనాలు గమనిస్తున్నారండి. జనాలు రౌడీ షీటర్లు చేర్చుకుంటే గెలుస్తారండి. నా దగ్గరకు వచ్చారు, దండం పెట్టాను, బాబు మీరు ఉండే దగ్గర ఉండండి, నాకు ఉండేవాళ్ళు ఉన్నారు, పదండి అని. నేను అవకాశం ఇవ్వలా. తర్వాత వెళ్ళిపోయేసి ఆడ చేరారు. ఏదో వాళ్ళతోనే అయిపోతుంది అన్నట్టుగా ఉంటారు. ఓటు అయితే ఉంటుంది, క్రిమినల్ కూడా ఒక ఓటు ఉంటుంది. కానీ నిజాయితీ పరులు గమనిస్తుంటారు. సమాజం అనేది గమనిస్తూ ఉంటుంది. పద్ధతిగా ఉండే వాళ్ళని సంరక్షించుకుంటారు. జగనన్న ఇంత గొప్పగా ఉన్నాడు కాబట్టి, ఆయన అడుగులు అడుగేస్తున్నాను కాబట్టి నన్ను కూడా గొప్పగా ఆశీర్వదిస్తారని ఒక నమ్మకం. కనుమూరు హరిశ్చంద్రారెడ్డి గారు, దశరథరామరెడ్డి గారు పార్టీ మారారు. దీనివల్ల మీకేమైనా ఇబ్బంది లేదు ఇక్కడ? మీకే తెలుస్తుండే, మీరే ఎంక్వైరీ చేయండి. నేను వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. కాకపోతే ఇద్దరు సన్నిహితంగా ఉన్నవాళ్ళే పార్టీకి, నాకు కూడా వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉన్నవాళ్ళే. వాళ్ళు ఎందుకు అలా తీసుకున్నారని బాధ అయితే ఉంది నాకు. ఎందుకంటే నాకు దశరథరామరెడ్డి గారు అని ఆయన ఒక బ్రదర్ లాగా ఉండేవాడు. టికెట్ వచ్చిన తర్వాత మరి నిలబడ్డాడు. ఆయన ఎందువల్ల అలా వెళ్ళాడో నాకు ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. వాళ్ళిద్దరు మరి ఎందువల్ల వెళ్ళారు, ఏ వాతావరణంతో వెళ్ళారో అర్థం కావడం వల్ల వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అనేది భవిష్యత్తులో మీరు చూస్తారు, మీరు కూడా వింటారు. వాళ్ళ ఏరియాలో పోయి మీరు మాట్లాడినప్పుడు మీరు కూడా తెలుసుకుంటారు. నేను వాళ్ళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదేమో. కోట, చిట్టమూరు, గూడూరు రూరల్ ఈ 3 ఏరియాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం వీక్గా ఉందని కొంచెం ప్రచారం జరుగుతూ ఉంది. దీనిపైన ప్రత్యేక దృష్టి ఏమైనా పెట్టారు? ఎక్కడండి? కోట, చిట్టమూరు, రూరల్. చిట్టమూరు నా సొంత మండలం అండి. నా ఓటు ఉండేది అక్కడ చిట్టమూరులో. కాబట్టి అది నా సొంత మండలంలో మైనస్ వస్తే నేనేమి ఇంకా మిగతా దగ్గర ఇది అవుతాను, ఖచ్చితంగా ప్లస్ వస్తుంది. మీరు ఆ ఎలక్షన్ తర్వాత అయినా రాసి పెట్టుకోండి. కోట ఈరోజు అన్నిటికంటే మెజారిటీ రాబోతుంది. ఇంకెక్కడ చెప్పారు? కోట, చిట్టమూరు, గూడూరు రూరల్. టౌన్ ఏమైపోయిందో? టౌన్ స్ట్రాంగ్గా ఉంది. సరే, రూరల్ కూడా మంచి మెజారిటీ. నేను చెప్పాను కదా, ప్రచారం ఉంది, ప్రచారం చేస్తారు. అంటే ఇప్పుడు ప్రచారం లేకపోతే అన్నీ బాగున్నాయంటే ఓడిపోతామంటే ఎవరేస్తారండి? నా నమ్మకం చెప్తున్నా, అన్ని మండలాల్లో ప్లస్ అయి ఉంటుంది. ఎక్కడ టౌన్ కానీ ఏ మండలంలో కూడా మైనస్ రాదు.
డబల్ డిజిట్తో నేను గెలవబోతున్నా అనేది నా నమ్మకం. నేను ఓపెన్గా చెప్తున్నా. ఆ మాటలో విశ్వసనీయత ఉందో లేదో రేపు కౌంటింగ్ తర్వాత తెలుస్తుంది. నాకు ఉంది అనే అవగాహన, ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణ వచ్చిన తర్వాత నేను చెప్తా. మామూలుగా ఏదో దానికోసం చెప్పాలంటే నా వల్ల కాదు. నాకు స్పష్టమైన అవగాహన ఉంది కాబట్టి నేను చెప్తా. చెప్పారు సునామీ, చిల్లకూరు సునామీ వెళ్ళిపోతుంది అన్నారు. ఏమైంది? ఈరోజు చిల్లకూరు స్ట్రాంగ్ అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. చెప్పారు చిల్లకూరు అయిపోయింది ఎంత అని అన్నారు. రకరకాలు ఏం చేస్తారు. మేరీ మురళీధర్ గారు రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పార్టీ యొక్క సంక్షేమ పథకాలతో గెలవాలని ప్రయత్నిస్తున్నాడు. ఎక్కడ కూడా ఖర్చు పెట్టడం లేదని చెప్పి కూడా బాగా అనిపిస్తుంది. సరే, ఖర్చు పెడితే నేరం అవుతుంది. ఖర్చు పెట్టకుండా ఒకటండి, ఎలక్షన్ నడపాలంటే ఊరికే జరగదు. ఖచ్చితంగా ఖర్చు నా అందరి సహకారం ఉంది. నా కుటుంబం అందరూ ఉద్యోగస్తులు అమెరికాలో ఉన్నారు, డాక్టర్లు, ఇంజనీర్లుగా, మంచి ఆఫీసర్లుగా ఉన్నారు. మా సొంతంగా మా తాతగారి బంధువులు, అంటే మా తాత జన్మనిచ్చిన తల్లుకు 4 తాతలు మాకు, వాళ్ళ పిల్లలు అందరూ కలుపుకుంటే 70-80 మంది మంచి ఆఫీసర్లు మంచి పొజిషన్లో ఉన్నారు. నేను స్వయం కృషితో కాస్తో కూస్తో నా ఇది నేను బరాయించే శక్తికి వచ్చాను. కాబట్టి అందరి సహకారం ఉంది. అందరితో కలిపి ముందుకెళ్తున్నాను. నేను ఎక్కడ తగ్గే విషయం ఉండదండి. ఊరికే మాటలు చులకనగా అట్ట అనాల్సిందే. ఒక ప్రచారథం ఆయనైతే నా 2 ప్రచారథాలు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కూడా డబల్గానే పోతాను తప్ప ఇంకో రకంగా ఉండదు వాతావరణం. నేను తగ్గించే పని అయితే ఇంత దూరం ఎందుకు ఇది వస్తుంది. కాకపోతే అలజడితో ఏదో అంటే నాకు తెలిసిన సూత్రం ఏంటంటే, ఆకలి ఉండేవాడికి ఆహారం అందిస్తే ఆకలి తీరుతుంది. పరిమళం అందించామనుకోండి, అది వాసన పీల్చుకునే దానికి ఉపయోగపడుతుంది తప్ప ఆకలి తీర్చదు కదా. మంచి సెంట్ ఉంది, బ్రహ్మాండంగా మంచి మంచి వాసన వస్తుంది అంటారు, కానీ ఆకలి తీరుతుందా? కానీ ఈ పబ్లిసిటీలు ఇవన్నీ ఆకలి తీర్చదు. కాబట్టి ఏది అవసరమో, ఏ రకంగా ప్రచారం అవసరమో, ఏ రకంగా ముందుకు వెళ్ళాలా, ఎట్లా వెళ్ళాలనేది నాకు తెలుసు. ఆ రకంగా వెళ్తాం. క్యాడర్ బేస్డ్ పార్టీ మాత్రం, బలమైన క్యాడర్ ఉన్నటువంటి పార్టీ గూడూరులో. ఏ మండలానికి ఎత్తినా తెలుగుదేశంలో ఇది బేరే చేసుకోండి. వాకాడు మాకుండే నాయకత్వం, వాళ్ళకుండే నాయకత్వం బేరే చేసుకోండి. ఎవరు ఎలక్షన్ చేయగలుగుతారు? మేరీ మురళి చేయని అవసరం లేదు. ఎవరు ఏది చిట్టమూరులో మాకుండే ఆయనకి ఏకైక లీడర్ ఉన్నాడు అక్కడ. ఆయన వల్ల ఆయనకి ఎంత ప్లస్ అవుతుందో ఆయనకే తెలుసు. అదే రకం కోట 4 లీడర్లు బ్రహ్మాండమైన వాళ్ళు ఉన్నారు. మరి జనాలు టౌన్లో క్యాడర్ ఉంది మాకు బ్రహ్మాండంగా. ఆయన లోకల్ అంటాడు, ఆయన బూత్లో రేపు చూద్దాం ఎంత అలుగాని మెజార్టీ వస్తుందేమో చూద్దాం, మిగతా దగ్గర ఎట్టు వస్తుందో చూద్దాం. స్వచ్ఛ భారత్ చైర్మన్ దేవసేనమ్మ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోతున్న త్వరలో అని చెప్పి ఒక ప్రచారం. అట్లా చేయకపోతే వాళ్ళకి సబ్జెక్టే లేదండి. వెళ్తుందా కనుక్కోండి ఆవిడని. అంటే ఏదో ఒకటి, అది మొదటి నుంచి చంద్రబాబు గారికి ఉండే కళలే కదా కన్ఫ్యూజ్ చేసేది. మాది 4వ తేదీ సిద్ధం జరగబోతుంటే 3వ తేదీ జరుగుతుంది, పోస్ట్ పోన్ అయిందని ఒక సోషల్ మీడియాలో రన్ చేస్తారు. అంటే కన్ఫ్యూజ్ చేయాలా. ఇట్లాంటి వాతావరణం చాలా బాధాకరంగా ఉంటుంది. గూడూరు నియోజకవర్గం మైనింగ్కి పెట్టింది పేరు. అలాంటి గూడూరు నియోజకవర్గంలో మేరీకి మురళీధర్కి కూడా కోట్ల రూపాయలు నెల మామూలు పోతున్నాయని చెప్పి అది ఎంతమంది సత్యమో జనాలకే తెలుసు అండి. నా పోస్టర్ కూడా ఒక ఆయన పెట్టాడు, ఎంక్వైరీ పెట్టమని చెప్పారు. నేను ఎక్కడికైనా వస్తాను, ఎక్కడ చర్చికి రమ్మంటే వస్తాను, లేదా మీరు ఏ రకమైన మార్గంలో నా నిజాయితీని నేను చెప్తే నేను నిరూపించుకుంటాను. భగవంతుడు అనే ఉన్నాడు, ప్రమాణం చేద్దామా, రెడీ. నేను చర్చికి రమ్మంటే ఒకవేళ ఎక్కడైనా సరే నిరూపిస్తే, నేను రాజకీయంగా ఇంకొద్దు, నేను ఇట్లా ఉన్నప్పుడు రాజకీయాన్ని పనికి రాకూడదు. నేను స్వచ్ఛందంగా తొలగిపోతాను. నాకు ఆ భయం. చర్చికి రమ్మంటే మీరు వస్తారా? ఖచ్చితంగా, ఏమి ఇబ్బంది లేదు. ఏది ఒక ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తారని కానీ, మైనింగ్ లో డబ్బులు తీసుకోవటం లేదని కానీ, ఏ విషయంలో ఓపెన్ సంతోషం. ఎక్కడికి రమ్మన్నా మీరే సాక్ష్యం పాత్రికేయులు ఏర్పాటు చేయండి. ఏమాత్రం మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి. ఆ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే ఒక మాట చెప్పండి చాలు. నేను సుందరతనంగా రాజకీయాల నుంచి విరమించుకుంటాను. అలవాటు లేదండి. ఇప్పుడే చెప్తున్నారు, మీరే చెప్తున్నారు డబ్బులు పెట్టడం లేదంటారు, మరి కోట్లాది రూపాయలు వచ్చాయంటారు. ఎంత బాధేస్తుంది మనసుకి. నేను కాస్త ఓల్డ్ జనరేషన్ టచ్లో వచ్చినవాడిని. కాస్త కూస్త నా మనసాక్షి కూడా తెలుసు నేను ఎట్లా ఉన్నాను ఏంటి అనేది. నాకు ఆ భయం లేదండి. మీకు తెలుసో తెలీదో దిగజారి మా ప్రత్యర్థి, నేను అనుకోలే, ఊహించలా,
దిగజారి ఒక లేడీ విషయంలో నన్ను అప్రష్ట పాలు చేయడానికి ప్లాన్ చేశాడు, కుట్ర చేశాడు. కొంతమంది క్రిమినల్గా ఉండే వాళ్ళు మేధావులు చేరి వాళ్ళు మిమ్మల్ని అనకూడదు, వాళ్ళు కొంతమంది పాత్రికేయులుగా కూడా ఉన్నారు. అంటే మనం డైరెక్ట్గా పేర్లు వస్తే చెప్తున్నాను, తప్పు ఎవరు చేసినా తప్పే కదా, వాళ్ళకి వాళ్ళ ఇన్స్టిట్యూషన్ కదా, తొందరగా వదిలేదు లేదు. వాళ్ళు క్రిమినల్గా నాకు 2 years ముందు ఒక ఆవిడ చనిపోతే, ఒక మహాతల్లి పవిత్రమైన ఆమెకి ఆమె చనిపోతే, యాక్సిడెంట్లో చనిపోతే దాంట్లో నేను ప్లాన్ చేశానని కుట్ర పెట్టారండి. అంటే బుడద అట మసిగుడ్డ కాల్ చేసేస్తే ఏదో అతుక్కుంటుందని. భగవంతుడు, సమాజమే దేవాలయం అన్నట్టుగా అక్కడ ఉండే విలేకరులే అతన్ని ఇది కరెక్ట్ కాదు, ఇంత దుర్మార్గం కరెక్ట్ కాదని చీకొట్టారు. ఎక్కడ అంత కూడా నా మీద దాని గురించి కనీసం ఎక్కడ కూడా అట్లున్నాను తప్ప అంత కూడా అతుక్కోలేదు. 0.000 కూడా అతుక్కోలేదు. నిబద్ధత. అదే రకంగా ఈ మైనింగ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటే 3 ఏళ్ళు చేశాను నేను. 10 ఏళ్ళ నుంచి ఉన్నాను రాజకీయాల్లో. 3 ఏళ్ళు అంతకుముందు ఇన్ఛార్జి చేశాను. పార్టీని పెట్టి దండేస్తున్నారు. నేను ఎక్కడైనా ఇంత ఎలక్షన్ నడుపుతున్నాను, ఎవరినైనా ఎక్కడ కూడా ఆలోచన లేదు. పద్ధతిగా పోవడమే. రాజకీయ విమర్శలు చేయాలంటే చేసుకుంటారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఒకడు పెట్టాడు, నేను సంజీవ్ అన్న బోధనం దగ్గర చిల్లర ఇదంతా వసూలు చేస్తున్నామని పెట్టాడు. ఎంక్వైరీ చేయమని పెట్టాం, వాళ్ళని తీసుకొచ్చి స్టేషన్లో చేశారు. అట్లా ఊరికే ఏదో చేసేయాలని అంటే కరెక్ట్ కాదు కదా. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆర్డీఓ కిరణ్ కుమార్ గారు మీరు బాగా గలాడపడ్డారని, గొడవ పడ్డారని చెప్పి ఏం లేదు. నేను అటు పెడితే ఆయన ఎందుకున్నాడు ఇప్పుడు ఆర్డీఓగా? చెప్పండి. ఆర్డీఓగా ఎందుకున్నాడు? నేను అలా పెడితే అధికార పార్టీ ఎమ్మెల్సీగా విప్పుగా ఉన్నాను. ఆయన మీద నెగిటివ్గా ఉంటే నేను ఎందుకు ఆయన ఇక్కడ వస్తాను? ఆఫీసర్లకు ఆ రకంగా వాళ్ళ డ్యూటీలోకి పోవడం, ఇంకోటి పోవడం నాకు తెలియదు. పద్ధతిగా ఉంటాం, అందరినీ గౌరవిస్తూ ఎవరి దారి వాళ్ళు వెళ్తుంటాం. పాసం సునీల్ కుమార్ గారు మిమ్మల్ని ఎప్పుడైనా అటు మీడియా పరంగా కానీ లేకపోతే ప్రెస్ మీట్ పరంగా ఎక్కడైనా కానీ బహిరంగ చర్చకు వస్తారా అంటే మీరు సిద్ధంగా ఉన్నారు? నేను పరిపూర్ణంగా ఉన్నాను, సిద్ధంగా. ఏ విషయంలోనైనా, ఏ విషయమైనా, కాన్ఫిడెన్స్కి సంబంధించి ఏ విషయమైనా సరే ఏమి ఇబ్బంది లేదు. హుందాతనంగా మాట్లాడుకోవడంలో గొప్ప అనేది, తప్పేం లేదు. రావచ్చు, మాట్లాడవచ్చు. పెట్టండి. ఆయన పేపర్ ఎత్తుకొని ఊపారు కదా, నీవు రేపు నీ దీన్ని బయటపడిపోతానే, నీ చరిత్ర ఇదైపోతుందని. ఎక్కడ ఏమైందో ఆయనకే తెలుసు కదా. పతనం అయిపోయింది ఎవరు? నిజంగా నేను ఒకటే చెప్తున్నాను, ఆ కుట్రలో ఈసమంతా నాకు ఇన్వాల్వ్మెంట్ కాదు, ఆలోచన ఉన్నా నేను పతనం అయిపోతా. దుర్మార్గమైన ఆలోచన ఉన్నా నేను పతనం అయిపోతా. అలా లేని దాన్ని నువ్వు కైకట్టి ఏదో చేయాలని నువ్వు ముందుకు వస్తే నువ్వు పతనం అయిపోతావు, భవిష్యత్తు తీర్పిపోతావు. ఆత్మ ఊరికి వదలదు, పవిత్రమైన ఆత్మ. ఆ ఆత్మని నువ్వు రాజకీయానికి దిగజారి వాడుకోవాలని చూసావు, పతనం అయిపోతావు. రేపే తీర్పు. నాకు ఎప్పుడో తెలుసు తీర్పు. నేను గెలవబోతుంది మీకు చెప్పాను, డబుల్ డిజిట్. కారణం ఏంటంటే ఈ దిగజారి రాజకీయాలు పైన ఆత్మలు కూడా సహించవు. కింద ఉండేవాళ్ళే కాదు, పైన ఉండేవాళ్ళు కూడా. వినాశకారి విపరీత బుద్ధి అన్నారు. ఏం బుద్ధి అది? నాకు 100 మంది వచ్చి నేను వ్యక్తిగత విషయాలు చెప్తుంటారు. ఎప్పుడైనా నేను ప్రెస్లో మాట్లాడానా? తప్పు కాదు, దుర్మార్గం కాదు. అందులో నాలాంటి వ్యక్తి మీదనా నువ్వు అనేసేది ఎక్కడైనా ఉందా? నేను ఒకటే అన్నాను, నాకు చెలికత్తులు లేరు అని అన్నా. దానికి గందరగోళం అయిపోయినారు. నేను నీకున్నారని నేను చెప్పలేదే. నాకు సర్వీస్ చేసి, చెలికత్తులు అంటే అర్థం ఏందండి? సర్వీస్ చేసేవాళ్ళు లేరయ్యా మహిళలు అని అన్నాను. మహిళలు అంటే గౌరవమే కదా. దానికి మహిళలతో నాకు నేనేదో నెగిటివ్గా ఉన్నట్టుగా మహిళలతో ఏదేదో రకంగా చేయాలని ప్రయత్నం చేసి గూడూరులో ఎవరు దొరకకపోతే కాళహస్తి నుంచి ఒక ఆమెను తీసుకొచ్చి పెట్టారు. కానీ ఆమెతో నేను కౌంటర్ ఇలా, మహాతల్లిలే అట్టే రాని, నా ఇంటికి వస్తుంది, ఇంటికి వస్తుందనింది, కాఫీ ఇచ్చి పంపిద్దాంలే, లేకపోతే కూల్ డ్రింక్ ఇచ్చి పంపిద్దాం, వెయిట్ చేస్తున్నా. ఆమె ఎప్పుడు వస్తుందో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన తర్వాత పాసం సునీల్ కుమార్ గారు తర్వాత 3 ఏళ్ళ తర్వాత టీడీపీకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటప్పుడు ఒక 5 కోట్ల నుంచి 10 కోట్ల ముడుపులు తీసుకున్నాడు అని చెప్పి ఆరోపణ అయితే ఇప్పటికే ఉంది. అది అందరూ తెలుసు, జనాలు అందరూ తెలుసు. ఆయన అభివృద్ధి కోసం అంటున్నాడు, ఆయన సొంత అభివృద్ధి కోసం అని నేను మాట్లాడుతున్నాను. అది అందరూ తెలుసు. ఎవరికి నిజమే, అందరూ తెలుసు. ఆ నిజమేంది, ఆయన ఏ రకంగా ఏమీ లేకుండా అభివృద్ధి కోసమే పోయినాడంటే ఆదరిస్తారు. ఎందుకు ఆదరించలేదు 2019లో? మరి అభివృద్ధి చేయడానికే పోయినావన్నప్పుడు, నువ్వు ఆ మార్గంలో నడిచినప్పుడు నీ మార్గం తప్పు అని చెప్పి కదా 48,000 చరిత్ర లేని విధంగా మరి నీకు శిక్ష వేశారు.
అంటే 15 ఏళ్ళు అయిపోతున్న మళ్ళా ఆ తప్పు ఇదైపోతుందా? కాబట్టి నువ్వు తప్పు చేసావు, సరిదిద్దుకోలేని తప్పు చేసావు, కాబట్టి శిక్ష పడుతుంది నీకు, అంతే, దాంట్లో డౌట్ ఏముంది? జగన్ గారు వైనాట్ 175 అంటున్నారు, అది సాధ్యమేనా? ఇప్పుడు నేను 300 ఇళ్ళు తిరిగి వచ్చానండి, 300 ఇళ్ళు తిరిగి వచ్చాను, ముగ్గురు కూడా నాకు కనబడలేదు. అందరూ స్వచ్ఛందంగా మేము ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్లో వేసాం, ఈసారి కూడా వేస్తామన్న వాతావరణం చెప్తున్నా. ఇదే వాతావరణం ఉన్నప్పుడు 175 రాకుండా పోవడానికి కారణం ఏందండి? ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు గారికి, ఆయన కుప్పం అంటే చంద్రబాబు గుర్తొస్తారు. మరి కుప్పంలో ఈరోజు గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి లబ్ధిదారుల సంఖ్య తీస్తే ఎంత పర్సంటేజ్ ఉందండి? కృతజ్ఞతగా జగన్ అంటే వేయాలనుకున్నప్పుడు వాళ్ళందరూ అంత పర్సంటేజ్ వచ్చినప్పుడు గెలవకుండా ఎక్కడ పోతాం చెప్పండి? ఆషామాషి కాదు కదా, ఏమైనా అటు పెట్టాం ఇటు పెట్టామని లేదు కదా, రికార్డ్ ఎవిడెన్సే కదా, అకౌంట్లో డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడడమే కదా. అది సంక్షేమం, ఈ రకంగా మాకు సంక్షేమం ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి కావాలని వాళ్ళు కోరుకున్నప్పుడు ఎవరేం చేయగలుగుతారు? నాకు తెలిసి సునామీ అనుకుంటున్నాను రేపు ఎలక్షన్. జగన్మోహన్ రెడ్డి గారు గూడూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పేరు ప్రకటించినప్పుడు వరప్రసాదరావు గారు మీ పక్కనే ఉన్నారు, ఆనందం వ్యక్తం చేశారు. అవును, జగన్ గారి దగ్గరికి తీసుకెళ్లి నేనే ఈయన పేరు రికమెండేషన్ చేసిన అని చెప్పారు. మరి ఈ రోజు పార్టీ మారిపోయాడు. అవును, మరేమో ఆ నిబద్ధత అనేది ప్రజలు గమనిస్తారు, ఎవరు అవకాశవాది, ఎవరు ఒక మాట నిన్న చెప్పారు ఈరోజు చెప్తారు, రేపే మాట చెప్తారు అనేది జనాలే గమనిస్తారు. జగన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు, నిన్న కూడా చేశారు, నిన్న కూడా తీవ్రంగా నష్టపోతారు. 5 ఏళ్ళు ఎంపీగా ఉండి 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఇంత అనుభవించి అదే వాళ్ళ విశ్వసనీయత ఎంత అనేది రేపు ఎలక్షన్ లో తెలుస్తుంది. వ్యక్తిగత ప్రశ్నలు కూడా దిగుతా ఉన్నారు. అవును, ఎటైనా మాట్లాడొచ్చు, విశ్వసనీయత అనేది రేపు తెలుస్తుంది కదా, రేపు ఇదవుతుంది కదా, వాళ్ళు ఎటైనా ఇది చేసేవాళ్ళు కదా. నేను అందుకే చెప్పాను కదా, నా ప్రత్యర్థి చింతవరంలో ఏ రకంగా చంద్రబాబు నాయుడు తిట్టాడు, ఈరోజు ఏ రకంగా ఆయన సరెండర్ అయిపోయేసి ఆయన్నే పెట్టుకొని ఆయనే మహానుభావుడు, ఆయన ఇదే నాకు లైఫ్, ఆయన అసలు లైఫ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి తిడుతుంటే మళ్ళీ తీర్పు అడిగితే జనాలు అంత ఇదిగా ఉంటారు అనేది కదా నా నమ్మకం. నువ్వు ఓపెన్గా తిడుతీవి, అన్నీ మాట్లాడితే నువ్వు చెప్పేటివన్నీ అబద్ధాలని జనాలకు తెలుసు. చంద్రబాబుని తిట్టాడు, ఎట్టంటే తిట్టాడు, తర్వాత చంద్రబాబు దగ్గరికి పోతివి, వైఎస్ఆర్ ఖాళీ అంటే నువ్వు ఖాళీ అయిపోతాయి, నేను అట్రాసిటీలు పెట్టను అని అంటివి, చరిత్ర ఎవరికి ఉందో తెలుసు. నేను చెప్తా అన్నమాట, అయ్యా నాకు ఆ గుణం లేదంటే ఆయన చెప్పుకోమని, ఎవరు ఆదరిస్తారు చూద్దాం. అయ్యా నేను ఎవరిని ఇక్కడ బ్లాక్మెయిలింగ్ చేయను, ప్రశాంతమైన రాజకీయ సంస్కారమైన రాజకీయం, గూడూరులో ప్రశాంతమైన వాతావరణం ఇస్తానని నేను మాట ఇస్తున్నా. నా మాటకు విలువ ఉంటే నన్ను ఆశీర్వదిస్తారు, ఆయన మాట విలువ ఉంటే ఆయన ఆశీర్వదిస్తారు. చూద్దాం, రేపు ఎలక్షన్లో తీర్పు రాబోతుంది, ప్రజా తీర్పే కదా అన్నిటికంటే ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారిని పాత లోకానికి తొక్కేస్తానని, తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదని రాసి పెట్టుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ముందు ఆయన చూసుకోమనండి. ఆయన రాజకీయం అంటే అందరి వల్ల కాదండి, నిమిషానికి ఒకటి అంటాడు. ఆయన కూడా చంద్రబాబుని ఎట్ట మాట్లాడాడు, లోకేష్ని ఎట్ట మాట్లాడాడు, ఈరోజు వెంపర్లాడుతున్నాడు. ఏంటి ఆలోచన? నువ్వు డైరెక్ట్గా జగన్ సార్ని పట్టుకోలేమని నీకు తెలుసు, నువ్వు కూడగట్టుకొని 4-5 అంటే మీరు అందరూ కలుసుకుంటే వాతావరణం మేనిఫెస్టో ఒక సిద్ధాంతం ఉండాలి కదా. ఈయన సిద్ధాంతం ఆయన సిద్ధాంతం ముక్కలుగా ఉంటే అది అతుకులు బేరం అవుతుంది తప్ప పర్ఫెక్ట్ అవుతుందా? అతుకులు బేరమే కదా అవుతుంది. ఆయన ఎంత మాట్లాడాడు, హైదరాబాద్ కూడా అడుగు పెట్టినని మాట్లాడాడు కదా. చంద్రబాబు గారు తెలిసింది సత్యాలే, అందరినీ మైనార్టీ సోదరులందరినీ క్షమాపణ అడిగాడు, ఇట్లాంటిది ఇంకోసారి జరగదన్న చరిత్రకి ఇది కదా, తప్పదమని మాట్లాడాడు. చరిత్ర తప్పదం నేను వాళ్ళతో పెట్టుకోవడం బీజేపీతో అని చెప్పి క్షమించమని పబ్లిక్గా మాట్లాడాడు. ఈరోజు వెంపర్లాడుతున్నాడు. ఇన్ని డ్యాన్సులు జనాలు చూస్తారా? ఇన్ని అలివిగాని డ్యాన్స్, చంద్రబాబు డ్యాన్స్ చూడగలుగుతారా? ఇది డ్యాన్సే కదా. మరి ఎట్లా ఆయన ఆదరిస్తారు? ఈరోజు వెంపర్లాడుతున్నాడు, ఏందో అర్థమే కావడం లేదు, అందరూ నవ్వుకుంటున్నారు. నెల్లూరు నగరంలో ఒక మైనారిటీ నాయకుడికి వైసీపీ టికెట్ ఇవ్వటం వల్లే రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలిగి బయటకు వెళ్ళాడని చెప్పి అటు విజయసాయిరెడ్డి గారు అంటున్నారు, ఎమ్మెల్యే మన అనిల్ అని అంటున్నారు. మీరేమంటారు? అంటే ఏది జరిగినా అంటే ఆయనకు అది ఉందో లేదో తెలియదు, కానీ ఒకరు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు అడుగేసి మీకు అంత భవిష్యత్తు వచ్చిన తర్వాత ఆయన ఒక గొప్ప విషయం, మైనార్టీలకి టౌన్లో ఒక అవకాశం ఇవ్వడం అనేది గొప్ప విషయం.
ఆ అవకాశాన్ని గొప్పగా అందిపుచ్చుకోవాలి. ఇంకా వీళ్ళంతా ఆదరించాలి. ఇంత నిర్ణయం తీసుకున్నాడు, నా పార్లమెంట్ జ్యూరిడిక్షన్లో జగన్ ఒక మైనార్టీ అవకాశం ఇస్తున్నామనే విషయంలో గొప్పగా ఆదరించాలి. అలా కాకుండా ఉన్నప్పుడు మైనార్టీలంతా కూడా వ్యతిరేకిస్తారు కదా, ఆలోచిస్తున్నారు కదా, సరే ఇది ఈ వాతావరణంలో మా కోసం పోయారా ఈయన అనేది వాళ్ళకి నెగటివ్ వస్తుంది కదా. వాళ్ళు ఒక్కరికే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా మరి ఇదేంది ఇది, ఈయనకి మిగతా వాళ్ళు ఉంటేనేనా ఇట్లా మాకేదో అవకాశం రాకపోతే ఈయన బలం ఉంటే మేమంతా ఈయన బలంతో కూడా గెలుస్తాం కదా, మరి ఈయన బలం మీద ఈయనకి నమ్మకం లేదా, మరి మాకు టికెట్ ఇస్తే పోయినారా అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది కదా. దానికి జవాబు చెప్పింది ఆయన, పెద్ద ఆయన కదా, వేమిరెడ్డి గారు జవాబు చెప్పాలి కదా. నేను వాళ్ళకే వదిలేస్తున్నాను. నేను దాంట్లో కూలంకుషంగా పోదలుచుకోలేదు, నాకు అంత దూరం కూడా తెలియదు. కానీ వాతావరణం వచ్చినప్పుడు దాన్ని ఫేస్ చేసుకోవాల్సింది వాళ్ళే కదా. ఫైనల్గా గూడూరు నియోజకవర్గ ప్రజలకు అంటే త్వరలో ఎలక్షన్ రాబోతుంది కాబట్టి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏమైనా సమస్యలు మీ దృష్టిలో ఉన్నాయా? ఉన్నాయండి. గూడూరు పట్టణానికి నేను మాట ఇచ్చాను. నా దీంట్లో కూడా పాంప్లెట్లో కూడా ముందుగా చెప్తున్నాను, నేను గూడూరు ప్రజలకి నమస్కరించి మనవి చేస్తున్నా, పట్టుదలగా ఉన్నాను. 2 పూట్ల నీళ్లు పట్టణ వాసులందరికీ ఇవ్వబోతున్నాం. అదే రకంగా భవిష్యత్తులో కూడా నీళ్ళకి ఇబ్బంది లేకుండా సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ పెట్టాలా ఏందని కూడా నిపుణులతో చర్చించి దానికి ప్రథమ ప్రయారిటీ ఇవ్వబోతున్నాను. ఒకటి విషయం క్లియర్గా ఉన్నాం, ఎందుకంటే మన గూడూరు నుంచే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి వాటర్ మొత్తం వస్తున్నాయి. అంతకుముందున్న విందూరుది అవి కూడా దాన్ని కూడా స్టడీ చేసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసాం. దాంట్లో కూడా మంచి 32 ఎకరాలు ఉంది, మంచి వాటర్ వస్తున్నాయి. అక్కడి నుంచి కూడా డంప్ చేసేదానికి అన్ని చర్యలు తీసుకోబోతున్నాం. భవిష్యత్తులో ప్రథమంగా తాగేదానికి నీళ్లు టిట్కో ఇళ్ళకి కానీ అన్నిటికీ పుష్కలంగా 2 పూట్ల ఇచ్చే విధంగా, 1 పూట కాదు 2 పూటలుగా ఇచ్చే విధంగా నా ప్రథమ ఇదిగా హామీగా నేను మరి గూడూరు ప్రజలకి నా పాంప్లెట్ రూపంలో విజ్ఞప్తి తెలియజేస్తున్నాను. కమిట్ అయ్యాను నేను. అది ఎంత ఉన్నా నా సర్వశక్తులు వడ్డీ 2 పూట్ల నీళ్ళు ఇచ్చి తీరుతానండి. ఓకే సార్. అలాంటివి ఉన్నాయి సాగునీటి విషయాలు. ఇప్పుడు వాకాడు మన స్వర్ణముఖి మీద చెక్ డ్యాములు నిర్మించి రైతులకు ఇబ్బంది లేకుండా చేయడం. అదే రకంగా మా పార్టీనే సాధించుకునేది 1 టౌన్ 2 టౌన్ కలుపుతున్న ఎప్పుడో చిరకాలం నుంచి ఉన్నటువంటి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కూడా, అది కూడా దానికి పనులు జరుగుతున్నాయి. దాన్ని కూడా ఫాలోఅప్ దాన్ని కూడా ముందు తీసుకెళ్తాం, ఫాలోఅప్ చేస్తాం సిన్సియర్గా. ఇట్లా ప్రతి విషయాన్ని కూడా మౌలికంగా ఏమి ఇబ్బందో ఏ రకంగా అన్నీ ఆలోచిస్తున్నాం. రేపు బ్రహ్మాండంగా గూడూరు డెవలప్ అవ్వడానికి కారణం మన పోర్ట్ రోడ్లు 6 లైన్ రోడ్లు 4 లైన్ పడుతున్నాయి. వాటికి అనుబంధంగా ఎన్నో సంస్థలు ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. మన రిజర్వేషన్ 75 లోకల్ రిజర్వేషన్ పెట్టి జగన్మోహన్ రెడ్డి పాస్ చేస్తే అవన్నీ కూడా అడ్డం పెట్టుకొని సమిష్టిగా నాయకులు అందరు సహకారం తీసుకొని ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా కేర్ తీసుకోబోతున్నాం. తర్వాత అదే రకంగా మనకు ఆటో నగర్ లాంటిది ఏదైనా ఒక అవకాశం ఉంటే ఆ 2 టౌన్లో కూడా దానికి కూడా చూడడం, ఇవన్నీ కూడా అందరూ అనుభవజ్ఞులు పెట్టుకొని మాటలతో కాదు చేతలతో చేసే మనస్తత్వం మేరకు మురళిది అన్నట్టుగా చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ అనే విధంగా అడుగులు పడతాయని మీ ద్వారా తెలియజేస్తున్నాను. నమస్కారం సార్. నమస్తే. ఈరోజు మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇంటర్వ్యూ చేశాము. త్వరలోనే ఇదే ఏరియాలో మిమ్మల్ని ఎమ్మెల్యే స్థానంలో ఇంటర్వ్యూ చేయడానికి స్టూడియో తరపున మళ్ళీ ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని కలుస్తామని చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వడమే అప్పుడే మాకు డిసైడ్, అంతే, ఇంకేం లేదు. జగనన్న జనరంజక పాలన ఉన్నటువంటి ప్రాంతం. ఆయన ఒక మాట అలా చెప్పి వదిలేసిన తర్వాత ఇక దూసుకెళ్ళిపోతూనే ఉంటాం ఒక పద్ధతి ప్రకారం. ఊరికే టపాసులు అవుట్లు పేల్చుకుంటే ఏదో చేసేస్తామని కాకుండా మనం ఈరోజు కూడా నిడారంభరంగా అందరిని కలుసుకుంటూ ఓటర్ని వెళ్తున్నాను. కొన్ని దగ్గరలు తప్పదు, అవి చేసే ఆర్భాటాలు చేస్తారు, కానీ ఎక్కడ వాతావరణం బట్టి అక్కడ నేను చేసుకుంటూ ముందుకెళ్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. మనం ఇప్పుడు దాకా మేరికి మురళీధర్ గారితో ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నాము. గూడూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, రాష్ట్రంలోనే గూడూరు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసి మేరికి మురళీధర్ అంటే ఏమిటో చూపిస్తానని అంటున్నారు. గూడూరు నియోజకవర్గం నుండే ఈ త్రాగునీటి సమస్యను తీర్చడమే తన ప్రధానమైన ఆశయం అంటున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని కూడా సస్యశ్యామలంగా చేసి తీరుతాను, ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయే సాధారణ ఎన్నికల్లో
స్థానాల్లో డబుల్ డిజిట్ తో గెలుస్తానని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాసం సునీల్ కుమార్ నా పైన చేసే ఆరోపణలకు ఎక్కడికైనా ఎప్పుడైనా రమ్మంటే చర్చకు సిద్ధంగా ఉన్నానని చెప్పి సవాల్ కూడా విసురుతున్నారు. ఏ మాత్రం భయపడేది లేదని, నేను ఎలాంటి తప్పు చేయలేదని నా పైన బురద చల్లుతున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్చకు రమ్మంటే ఎక్కడికి రమ్మన్నా వస్తాను, అది పత్రికా ముఖంగా కానీ ఇంకొక విధంగా కానీ నేనేం భయపడేది లేదని చెప్తున్నారు. ఏదేమైనా రాష్ట్రంలో త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో 175కు 175 సీట్లు గెలిచి జగనన్న ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు నీ నమ్మే పరిస్థితి లేదని, చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మినా కానీ పప్పులో కాలేసినట్టని, చంద్రబాబు నాయుడికి ఎలాంటి సిద్ధాంతాలు లేవని, అలాంటి నాయకుని నమ్మి మోసపోవద్దని చెప్పి ప్రజలకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఎవరు పార్టీ మారినా ఏమి ఇబ్బంది లేదని, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి ఒక క్రేజ్ ఉందని, ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో డబుల్ డిజిట్ తో గెలిచి త్వరలోనే అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పి మేరకు మురళీధర్ గారు స్టూడియో ఛానల్ ప్రతినిధితో చెప్పడం జరిగింది. ఇది ఈ వారం ప్రత్యేక ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ముఖ్యమైన అతిథితో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. థ్యాంక్ యూ.